హరి గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదిందు వికాసమందః సంస్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. హరి ఓం. శన్నో మిత్రస్య వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం. తైత్తిరీయంలో చెప్పుకొని అప్పుడు దీనిలోకి వచ్చేసేద్దాం. తైత్తిరీయం మీ దగ్గర కనుక ఉంటే, మీ దగ్గర రెడీగా కనుక ఉంటే, ఆ పక్కన ఉంటే పేజీ నెంబర్ చెప్తా నేను. ఆ పేజీ నెంబరు ఓపెన్ చేయండి, తెలుస్తుంది ఇక్కడ. జ్ఞానం తస్మాత్ తైత్తిరీయం తైత్తిరీయం తస్మాత్ ప్రాణాయ ప్రాణావా తస్మాత్ తస్మాత్ వస్తున్న పేజీ నెంబర్. ఇది కొత్త పుస్తకం. సరే సరే. ఎన్ని? 44. 44 పేజీ నెంబరు 44 తైత్తిరీయంలో. 44వ పేజీ. ఒకసారి ఈ ధర్మం చూసుకొని తర్వాత దానికి ఇంకో దానికి వెళ్ళిపోదాం. అట్లా అనమాట. దీనిలో ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ. ఇక్కడ ఋతం అనేది చూడండి. ఋతం సారంగా అందరూ ఎలా పలుకుతారంటే ఋతం అనే పలుకుతారు, రు అని. కానీ అది కాదు శబ్దం దీనికి. అరుతం అది అసలు. మేము చదువుకునేటప్పుడు మా వ్యాకరణాలు మా ఉపాధ్యాయులు ఉన్నారని శ్రీ శ్రీరామూర్తి శాస్త్రి గారు అరుతం ఋగ్వేదం అనాలనుకోండి, కొమ్మిస్తూ రు అవుతుంది. అరుగ్వేదం అనేవాళ్ళం. అది అసలు శబ్దం అయ్యేది అరుకారం. అందుకని మనం నేర్పేటప్పుడు కూడా అరు అని నేర్పుతారు, రు అని నేర్పరు. అట్లా అనమాట. ఇక్కడనమాట. అరుతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ తమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాధీతరః తప ఇతి తపో నిత్య పౌరుషిష్ఠి స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః తతిః తపః తతిః తపః తపః. వేదమనోచ ఆచార్య అంతేవాసిన్ అనుశాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవత్సేసి. సత్యాన్న ప్రమితవ్యం ధర్మాన్న ప్రమితవ్యం కుశలాన్న ప్రమితవ్యం భూజ్యేన్న ప్రమితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమితవ్యం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. యాన్యన్వద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఏకే చ అస్మిన్ శ్రేయాన్ సో బ్రాహ్మణ సమ్మిర్షణః యుక్త లోక్ష ధర్మ కామాసు యథా తేషు వర్తేనం తథా తేషు వర్తేధాః. ఏషాదేశః ఏష వేదోపనిషదనుశాసనం ఏతదుపేదుపాస్యం. ఇది పేజీ నంబరు ముఖ్యమైనటువంటిది. ఇదే ఇప్పుడు దీంట్లోనంటే తైత్తిరీయంలో ప్రధానమైనటువంటిది ఇక్కడ. ఇది 50వ పేజీ.
50వ పేజీలో ధర్మాలు చెబుతున్నాడు. ఇది ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్ని తెలుసుకున్నాడు, ధర్మాలు ఏమిటి అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెబుతున్నాడు. ఏమిటంటే ఈ ధర్మాలు ఆ గురువు గారి దగ్గర శిష్యుడు చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు, అంటే స్నాతకోత్సవం అంటారు, అప్పుడు ధర్మాలు చెప్పి పంపిస్తాడు. మీరు ఈ ధర్మాలను పాటించండి అని అర్థం. ఆ ధర్మాలు 50 ధర్మాలు ఉన్నాయన్నమాట. ఇవి ఈ ధర్మాలు చెబుతున్నాడు. వేదమనోచ్య ఆచార్య అంతేవాచనం అనుశాస్తి. వేదం పూర్తి అయిపోయింది, శిష్యులకి అనుశాస్తి, శాసిస్తూ ఉన్నాడు శిష్యుల్ని. ఏమనంటే సత్యం వద. అది చాలా మంది పొరపాటున దాకి ఒత్తు పెడుతుంటారు. అది అలానే ధర్మం చర అనుకో, చర చర. కొంతమంది పలికేటప్పుడు ధర్మం చెర చే, ఆ చే ఏమవుతుందో తెలిసిన తెలుగు చే అయిపోయి చెర అయిపోయి ఏమైంది అని అంటే చెరసాల జైలు అవుతుంది. ఇప్పుడు వీడు చదివేది ఏం చదువుతున్నాడంటే సత్యం వథ ధర్మం చెర, ఇది కరెక్ట్ ఇప్పుడు జరుగుతున్నది. ఇది చిన్న మార్పుతోటి చూసుకోండి, వీడు ఎంత పని చేస్తున్నాడో. దీన్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నాడు, దాన్నేమో చంపేస్తున్నాడు. ఇది అందుకని జాగ్రత్తగా ఇక్కడ చదివేటప్పుడు సత్యం వద ధర్మం చర, జాగ్రత్త. మరి చేయగనవలకూడదు, ధర్మం. కొంతమంది తెలియక ధర్మం చెర చే అని పడుకుతారు. అది స్వరం తప్పు వస్తుంది. స్వరం తప్పు వచ్చేటప్పటికి వేదం తప్పు వచ్చిందని అంటే నీకు ఆ కర్మబంధం చేరుతుంటుంది. తప్పు చదువుతున్నారు అని. ధర్మం చర, అది ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్వాధ్యాయాన్ని, నీవు చదువుకున్న వేదాన్ని నువ్వు చదువుతూ ఉండాలి, దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చదువుకున్నాను అయిపోయింది కదా ఇంకేముంది అని శుభ్రంగా తిరగటం కాదు, మళ్ళీ వేదం ఇంటి దగ్గర వెళ్ళవేస్తూ ఉండాలని అర్థం. అది స్వాధ్యాయాన్వా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాకృత్య ప్రజాతంతు మా వ్యవత్సేసి. ఆచార్యుడు కోసము ధనమును సంపాదించి తీసుకొచ్చి ప్రజాతంతు, అదే ఒక పని చేయి. ఆచార్యుడి కోసం నువ్వేంటంటే ధనమును సంపాదించి తీసుకొచ్చి ఆచార్యుడికి ఇవ్వటం ఒక పని. రెండోది ఏంటంటే ప్రజాతంతుం అనగా సంతానాన్ని పొందటం ఒకటి. నువ్వు సంపాదించినటువంటి ధనం ఏదైనా ఉంటే ఆ ధనంలో కొంత గొప్ప ఇది వచ్చి ఆచార్యుడికి ఇవ్వు అని అర్థం. దీనికి సంబంధించినటువంటి పెద్ద కథ ఉంది, తర్వాత మీకు గుర్తు చేస్తా, మీకు గుర్తుకు వస్తుంటుంది అని చెబుతున్నా. సత్యాన్న ప్రమదితవ్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యమును తప్పవాకము. ధర్మాన్న ప్రమదితవ్యం, ఎప్పుడైతే సత్యం మాట చెప్పంగానే దాని వెంటనే ధర్మం అనే మాట కూడా వస్తుంది సహజంగా అనమాట. ఆటోమేటిక్ అని అంటారు చూశారు, అట్లా సత్య ధర్మములు అట్లా అనమాట. అంటే సత్య ధర్మములు అంటే అర్థం ఏంటంటే సత్యము ఏది పలికావో దాన్ని సరిగ్గా ఉన్నట్టుగా 100% ఆచరించటం ధర్మము. అది సత్యానికి సరిపోతుంది. సత్యం పలికినటువంటి దానిని పలుకుతావు సత్యం, కానీ ఆచరించవు అనగా ధర్మం లేదు. అంటే అప్పుడు అసత్యం పలికావని అర్థం. అంతే. ఈ రెండు చాలా భయంకరమైనటువంటివి. ఈ రెండింటిని పట్టుకోవటం అనేటువంటిది అంత తేలికైంది కాదు. ఇదే దీని యొక్క సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం ఈజ్ ఈక్వల్ టు మహాభారతం. అంత విశేషం అనమాట. అది దానిలో మహాభారతంలో చెప్పింది అది. సత్యధర్మములు. అదే శ్రీకృష్ణుడు సత్యధర్మాలను గురించి చెబుతాడనమాట. సత్యధర్మములని కాపాడాల్సిన బాధ్యత కూడా కొంతమందికి ఉంటుంది. వాళ్ళు బాధ్యత కాపాడేటువంటి శక్తి ఉంటుంది, కానీ చూస్తూ ఊరుకుంటుంటే వాళ్ళకి పాపం వస్తుంది అని చెప్పాడు. ఆ పాపాన్ని అనుభవించారు ఎవరు? ద్రోణుడు, భీష్ముడు అనుభవించారు. వాళ్ళు చూస్తూ ఉన్నారు, వెళ్ళకుండా కళ్ళప్ప చెప్పి కూర్చున్నారు. సత్యత అంటే ఏంటి? సత్యాన్ని కాపాడలేదు, ధర్మాన్ని కాపాడలేకపోయినారు. వాళ్ళు తలుచుకుంటే కాపాడగలుగుతారు, కానీ ముందుకు రాలేదు. అందుకని చివరికి యుద్ధంలో అదిగో ఆయన తలకాయ కోసారు, ఈయన్నే పడగొట్టారు ప్రాణాలు పెట్టి. అది అనుభవించారు. అందుకనే భారతంలో, అందుకనే ఈ రెండింటికి ఈజ్ ఈక్వల్ టు ప్రధానమైన ఉదాహరణ కావ్యం చెప్పండి అంటే భారతమే. అది సత్యాన్న ప్రమితవ్యం, ధర్మాన్న ప్రమితవ్యం. మరి రామాయణంలో వస్తున్నది ఏమిటి అంటే రాముడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అని చెప్పాడు.
సత్యం బలిగాడు నా వ్రతం ఇదని. దాని ప్రకారంగానే విభీషణుని తీసుకున్నాడు. ఆ విధంగా ఎటువంటి వాడు వచ్చినా కానీ నేను తీసుకుంటాను అన్నాడు. అది సత్యధర్మములు, పరమాత్మ యొక్క ఊపిరేది. ఇదనమాట. ఇది సత్యధర్మములు అనమాట. అవి పాటించండి. అలా పాటిస్తుంటే ఆ పరమాత్మ ఎందు అనుగ్రహం. కుశలాన్న ప్రమదితవ్యం. కుశలాత్ అంటే మీకు మంచి జరిగేటువంటి వాటి నుండి ఒకటి, వాటి గురించి హితమైనటువంటి వాటి నుంచి తప్పుకోవకు, వాటిని పట్టుకో అని చెబుతున్నాడు. భూత్యైన ప్రమదితవ్యం. భూత్యైన అంటే ఈ భూతములంటే ప్రాణుల పట్ల కూడా నీవు ఏమిటనమాట శుభ ఇది కలిగి ఉండుము అని అర్థం, దయ కలిగి ఉండుము అని అర్థం. ఇంకొక అర్థం వేస్తుందంటే భూత్యైన అంటే శుభకార్యముల యందు కూడా నీవు మనసు పెట్టుకు ఉండుము అని రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ. ఇక్కడ భూత్యై ఏంటంటే ఒక అర్థం ఏమో ఐశ్వర్యం, సంపదలు, ఇట్లా వీటి అన్నమాట. దీన్ని ఏమిటనమాట శుభకర్మలు అని అర్థం. ఆ శుభకర్మలే సంపదలు అది అనమాట. అది అని చెప్పిన తర్వాత స్వాధ్యాయ ప్రవచనాభ్యాం, స్వాధ్యాయం పట్ల ఏమాత్రం మరవకుండా ఉండము, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండము. దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం. దేవతార్చన, దేవతల పట్ల, పితృద కార్యముల పట్ల ఏమాత్రం మరవకుండా ఉండము అని ఈ విధంగా చెబుతున్నాడు వరుసగా అనమాట. ఇది అటు దేవతలకు, పితృదేవతలకు వీటికి చెయ్యాలి. అలానే సమస్త ప్రాణుల యందు కూడా నువ్వు దయగలిగి ఉండుము. అలానే శుభకార్యములు పాటించము. స్వాధ్యాయం మాత్రం మరిచిపోకము. స్వాధ్యాయము చదువుకున్న వేదాన్ని మరిచిపోకము అని చెబుతున్నాడు. ఇంటికి వల్లి వేయము అని చెప్పాడు. అందుకనే వేదం ఎప్పుడైనా సరే విశ్రాంతి తీసుకున్నాడు అనుకో, వీడు తీసుకుంటే మళ్ళీ వేదం ఏమవుతుందంటే వీడికి దీనిలో ఉండదు, స్వరం అంతా పోతుంది. అందుకని ప్రతిరోజు వేదం వల్లె వేయాలి. ఒక గంట సేపు అయినా వేదం వల్లె వేయాలి. ఎవరు వేద పండితుడు చేయవలసినటువంటిది అది. వీళ్ళు వేదం చదువుకున్నారు కదా అది. తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పారు. అందరికన్నా ముందు మాతృకి ఇచ్చాడు ప్రాధాన్యత మొట్టమొదట. ఎందుకంటే ఇప్పుడు మనకి మాతృదేవోభవ అనేటువంటి మాట చాలా మంది చెబుతారు, పితృదేవోభవ చెబుతారు. ఇది ఎక్కడ ఉన్నది అనేటువంటి మాత్రం వాళ్ళకి తెలియదు. ఇది వేదంలో ఉన్నది, యజుర్వేద తైత్తిరీయం. ఇది యజుర్వేద తైత్తిరీయంలో ఉన్నటువంటిది అనమాట. ఇది అదే యజుర్వేద తైత్తిరీయంలో ఉన్నది. అది మనం సొంతంగా చెప్పింది కాదు, ఇది వేదం నుంచి వచ్చినటువంటి మాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని వీళ్ళందరూ కూడా దైవ సమానులు అని చెప్పారు వరుసగా. అయితే వీళ్ళు ఇంకా ఆ తర్వాత చెప్పిన తర్వాత ఇంకో విషయం చెబుతున్నాడు. యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. అనవద్యాని కర్మాణి అంటే నింద్యములు కాని, అంటే మంచి పనులు చేయము అని అర్థం. ఏవి మంచి హితమైనటువంటి పనులు ఉన్నాయో వాటిని చేయము, వాటిని సేవితవ్యాన్ని చేస్తుండము. అంతేగాని నో ఇతరాణి తక్కిన పనులు మాత్రం చేయవాకు. అంటే శుభము ఏమిటో, అశుభము లేక హితము లేక అహితము ఏదో తెలుసుకొని దాని ప్రకారంగా చేసుకో అని చెబుతున్నాడు. యాని ఏవి అస్మాకం మనకు సుచరిత అని సద్గుణాలను పెంపొందించేటువంటి కార్యములు ఏవైతే ఉన్నావో అవి చేసుకోయి. యాని అస్మాకం సుచరితాని మంచి గుణములు కలిగించేటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అవి చేపట్టుము అన్నాడు. అది మంచి కార్యములు అనేటువంటివి. కానీ అవి త్వయా మీచే ఉపాస్యాన్ని చేయబడాలి. అంతేగాని నో ఇతరాణి మిగిలిన పనులు మాత్రం, తక్కినవి మాత్రం పట్టించుకోకము అని చెప్పాడు. శుభకార్యముల యందే మనసు దృష్టి ఉండాలి అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఇక ఇంకొక విశేషం చెబుతున్నాడు. ఏకేచ అస్మన్ శ్రేయాంసో బ్రాహ్మణా తేషాం త్వయాసనేన ప్రశస్వితవ్యం. త్వయా ఆసనే నా ప్రశస్వితం, అది అక్కడ చదవాలి, నా ప్రశస్వితవ్యం. ఏమిటంటే ఎవరు మనకన్నా శ్రేష్ఠులైనటువంటి జ్ఞానులు ఉంటారు. బ్రాహ్మణ అంటే జ్ఞానులు అని అర్థం. ఈ జ్ఞానులు ఉంటారు. జ్ఞానులు ముందు, తేషా వారికి ముందు, త్వయా నీ చేత ఆసనేన ఆసనం ఇవ్వము, వాళ్ళకి
ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టు, ఆ కూర్చోబెట్టి ప్రశస్వితవ్యం, శ్రమను తొలగించుము, అలా అంటే వాళ్ళని సేవించుము అనే అర్థం వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇంకొక అర్థం ఏమొస్తుందంటే, వాళ్ళ ముందు నీవు నీవు త్వయా ఆసనే, వాళ్ళ ముందు నా ప్రశస్వితవ్యం, నీవు ఆత్మస్థుతి చేసుకోవాకు అని ఇంకొక అర్థం కూడా. పెద్దవాళ్ళ ముందు జ్ఞానుల పట్ల మనం కూడా కథ చెప్పామన్నమాట. అహం న పండిత అని అంటుంటాడు చివరికి, అట్లా అనమాట అది. అలానే ఇక్కడ వాళ్ళని గౌరవించుము, జ్ఞానులను అనేటువంటి అర్థం వస్తుంది. రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. అయిపోయిందండి. ఇక ఇక్కడి నుంచి ఉంది ముఖ్యమైనది. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం. ఇక్కడ నువ్వు దానం చేసేటప్పుడు శ్రద్ధతోటి చెయ్యము, శ్రద్ధతోటి చేయము. శ్రద్ధ అంటే ఏమిటనమాట? ఆస్తిక్య బుద్ధి. మొట్టమొదట ఆస్తిక్య బుద్ధి, పరమాత్మ యందు ఆస్తిక్య బుద్ధి ఉండాలి, అది అర్థం ఒకటి. రెండు, గురువు మీద గురువాక్యం మీద నమ్మకం ఉండాలి. ఈ రెండు లక్షణాలకు శంకరులు చెప్పారు. ఇది శ్రద్ధ అంటే అర్థం. ఎంత విశ్వాసం ఉండాలండి. నువ్వు ఎవరికైతే ఇస్తున్నావో వాళ్ళు ఎవరు? పరమాత్మతోటి సమానం. వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? శ్రద్ధయా దేయం, అది. అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధతోటి మాత్రం అదేయం వివవాకుము. ఇక్కడ చెబుతున్నారు. ఇది చాలా విశేషమైనటువంటిది అనమాట. మనం ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు, దానం చేసేటప్పుడు కానీ ఏదైనా సరే, ఇటువంటిప్పుడు దానం ఇచ్చినా సరే, 11 రూపాయలు దానం ఇస్తున్నా కానీ, ఏమైనా ఇస్తున్నాం, ఆ దేవునికి పరమాత్మకి ఇస్తున్నాము, లేకపోతే బ్రహ్మజ్ఞానులకు ఇస్తున్నాం, ఎవరికైనా ఇస్తున్నప్పుడు శ్రద్ధతోటి ఇవ్వు, అది అర్థం. శ్రద్ధతోటి ఇవ్వు, అంతేగాని అశ్రద్ధతో ఇవ్వవాకము. అది ఆ ఇచ్చేటువంటి సంపద శ్రీయాదేయం. నువ్వు సంపద ఇస్తున్నావు, శ్రీయా అంటే సంపద. ఈ సంపద అంటే ప్రస్తుత కాలంలో, ప్రస్తుత కాలంలో ఏంటంటే ధనం. ప్రాచీన కాలంలో గో సంపద ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి సంపదలు ఇవ్వాలి. అయితే సంపదలు ఇచ్చేటప్పుడు ఇక్కడ ఒక విశేషం, హ్రియాదేయం. హ్రియా సిగ్గుపడాలి. అంటే నేను ఇంత తక్కువ ఇస్తున్నానే, ఇంకా ఇవ్వాలి అనే భావం ఉండాలి. అంతేగాని నేను చాలా గొప్పగా ఇస్తున్నాను, 1,00,000 రూపాయలు దానం చేస్తున్నాను, నా అంత చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా, అందరూ 10 రూపాయలు చేస్తున్నాడు, ఐ ఆమ్ ద గ్రేట్ అంటున్నాడు అనుకోండి, వాడికి వచ్చే పుణ్యం పైసా వస్తుందో రాదు. అది అదేనమాట. అందుకని ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అది అందుకని హ్రియాదేయం భియాదేయం. ఇంకోటి భియాదేయం అంటే, భియా అంటే భయం, భయభక్తులతో ఇమ్ము, అది అర్థం. భయభక్తులతో ఇమ్ము అని అర్థం అనమాట. అది శ్రియాదేయం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఈ ప్రకరణం. శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం, శ్రియాదేయం హ్రియాదేయం భియాదేయం, సంవిదాదేయం. సంవిద అంటే స్నేహపూర్వకంగా గౌరవపూర్వకంగా ఇవ్వు, అగౌరవపూర్వకంగా ఇవ్వవాకు. అగౌరవంగా ఇవ్వవాకు, గౌరవపూర్వకంగా ఇవ్వు. అని గౌరవపూర్వకంగా ఇవ్వంటే ఆయన కూర్చోబెట్టి, అలా ఆయన్ని కూర్చోబెట్టి అప్పుడు దాని కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి ఇవ్వాలి. అట్లా ఇవన్నీ ఇట్లా చేయాలి. అంటే కూర్చోబెట్టామంటే దాని అర్థం వచ్చినటువంటి ఆయన ఎవరు? అతిథి ఎవరు? అతిథి ఎవరు? దైవంతో సమానము, అది అర్థం అని చెబుతూ ఇంకా ధర్మాలు చెబుతూ, అధా ఎదితే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణా సంవర్షిణ యుక్త అయుక్త అలోక్షా ధర్మ కామా స్యుః యథా తే తత్ర వర్తేనం తథా తత్ర వర్తేధా. ఏమిటంటే అథ, ఇప్పుడు చెబుతున్నారు నీకేమైనా కర్మ విచికిత్స, ఇది కర్తవ్యం పట్ల విచికిత్స అంటే సందేహాలు. అంటే కొన్ని కార్యక్రమాలు చేయాలని తలపెట్టుకున్నావు, కానీ అక్కడ సందేహాలు వస్తున్నాయి. ఈ సందేహం వస్తే ఏం చేయాలి, ఆ విషయం దీని గురించి చెబుతున్నాడు. ఏమిటన్నా విచికిత్సావా ఏతత్ర బ్రాహ్మణాసం మరిచిన, అక్కడ బ్రాహ్మణాహ జ్ఞానులు ఉన్నారు, సమ్మర్శిన అంటే బాగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, చింతన చేసేటువంటి వాళ్ళు, అనగా జ్ఞాన స్వరూపులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పో.
నువ్వేదో కార్యక్రమం తలపెట్టుకోవాలనుకున్నావు, అది ఎలా చేయాలి ఏమిటి అనేటువంటిది కొంత నీకు తెలుసు, కొంత తెలియదు. అయినా తెలిసినా కానీ ఒకసారి అడిగి చూద్దాం, ఇంకేమైనా మనకు తెలియనివి తెలుస్తాయి అని ఉద్దేశంతో ఈ జ్ఞానుల్ని అడుగుము. వాళ్ళ దగ్గర చేరిస్తే వాళ్ళు యుక్తాహ, వాళ్ళు మంచి ఏకాగ్రత కలిగినటువంటి వాళ్ళు, శ్రేష్ఠులు వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు. అయుక్తాహ స్వతంత్రులు, అంటే వాళ్ళు చెప్పినటువంటిది అంటే బాగా వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళని అర్థం. వాళ్ళకి ఇంకొకళ్ళు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళు స్వతంత్రులుగా ఉంటారు. అంటే చాలా మహర్షులు లాంటి వాళ్ళు. అలుక్షాహ అక్రూరులు, అక్రూరులు అంటే దయ కలిగిన వారు, క్రూరత్వం లేదు అంటే దయ కలిగినటువంటి వారు అని అర్థం అనమాట. ధర్మకామాహ ధార్మిక వర్తనులు, ఇంకా వాళ్ళు ఎటువంటి వాళ్ళు లక్షణాలు చెబుతున్నారు. దయ కలిగినటువంటి వాళ్ళు, ధార్మిక వర్తనులు, అటువంటి వాళ్ళు. ఏ బ్రాహ్మణాహ, వాళ్ళని ఏమంటావు? బ్రాహ్మణాహ అంటే జ్ఞానులు లేక మహాత్ములు. అటువంటి వాళ్ళ దగ్గరికి నీవు వారు ఉన్నారు. తత్ర ఈ విషయాల్లో ఎలా వర్తేరన్, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకొని తథా ఆ విధంగానే నీవు కూడా ప్రవర్తించుము. అది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ విధంగానే నీవు ప్రవర్తించుము. ఇక్కడ ఒకసారి మళ్ళీ తాత్పర్యం చెబుతున్నాను, శ్లోకం చెప్పండి ఎంతమందికి వచ్చు. శ్లోకం వచ్చు మీకు. ఏం చెబుతున్నారనంటే, నీకేమైనా సందేహాలు వస్తే జ్ఞానులు ఉంటారు, శ్రేష్ఠులు, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ సందేహాలు అడుగు. లేదా వాళ్ళు శ్రేష్ఠులు ఎలా ఆచరిస్తున్నారో నీవు కూడా అలానే ఆచరించుము. అది ఇక్కడ ఒక ధర్మం ఉపదేశం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మీకు అందరికీ సగం చెప్పేశాను, శ్లోకం చెప్పేస్తారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన శైవ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శి. ఇది యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః. సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అది అది అందుకని శ్రేష్ఠ అనే పదం వేశారు. అదే అనమాట. అది అట్లా అనమాట. కాబట్టి మీరు ఇక్కడ ఏం గ్రహించాలంటే, ఆ శ్లోకం యద్యదాచరతి శ్రేష్ఠ అనేటువంటి శ్లోకం రావటానికి మూలం ఇదండి. ఇప్పుడు మీకు అర్థమవుతున్నది కదా కనెక్షన్, ఎలా ఉపనిషత్తు నుంచి ఎలా గీత వచ్చిందో అనమాట. అది అట్లా అనమాట. అటువంటివి కనబడుతుంటది. ఆ విధంగా చేసిన తర్వాత ఏష ఆదేశ, నేను ఆదేశం ఇస్తున్నాను. ఏష ఉపదేశ, ఇది ఆదేశము పైగా ఉపదేశము కూడా అని చెబుతున్నాడు. అంటే గురువు గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించాలి. పైగా ఇది ఒక ఉపదేశం అయినటువంటిది. ఇది వేద ఉపనిషత్తు, ఇది వేద రహస్యము అని గురువు గారు చెప్తున్నాడు. ఏతది అనుశాసనం, ఇది శాసనమైనటువంటిది, దైవం ఇచ్చేటువంటి శాసనము. ఏవం ఈ విధంగా ఉపాసితవ్యం చేయవలసినదే. ఏవం ఈ విధంగానే ఏతత్ దీనిని ఉపాస్యం చేయండి అని చెప్పేశాడు. అంతే. ఇది ఒక ఎలా చెప్పాడనంటే, మనకి కత్తి పెట్టి చెప్పినటువంటి దాన్ని వేదము అంటారు. కత్తి అంటే అర్థం ఏంటంటే, రాజుగారు కత్తి పట్టుకొని చెబుతూ ఉంటాడు. రాజుగారు అంటే ఏమిటనమాట, విద్యార్థకంలో క్రియలు ఉంటాయి. చేయుము అంటే మళ్ళీ మధ్యలో ఏమాత్రం దానికి ఆప్షన్స్ ఉండవు. ఇది వేదం ఈ విధంగా చేస్తుంది. సత్యం వద అనేటువంటిది ఇంతే దానికి. అది కత్తి పెట్టి చెప్పినట్టే, అంతే. అట్లే అనమాట. అది దాన్ని దీనిలో కావ్య భాషలోకి వచ్చేటప్పటికి అనమాట ఏం చెబుతారు, ఇక ప్రియం బ్రూయా సత్యం బ్రూయాత్ నా ప్రియం సత్యం బ్రూయాత్ ఈ విధంగా చెప్పుకుంటూ వస్తారు. ఇది కావ్య భాషలో వచ్చేటప్పుడు అంటే సత్యం బ్రూయాత్, సత్యం చెప్పము అని చెబుతున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రియమపి నా సత్యం, ప్రియమే అయితే కానీ చెప్పవాకు. కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పకూడదు. సుందరకాండలో హనుమంతుడు ఏం చేశాడు, ఆంజనేయ స్వామి వారు లంకను తగలబెట్టాడు. లంకను తగలబెట్టి సరే పెట్టాడు. రామచంద్రమూర్తి దగ్గర పోయి రామచంద్రమూర్తికి ఏం చెప్పాడంటే అవి చెప్పాడు. అవన్నీ లంకను తగలబెట్టాననే మాట చెప్పాల. ఇదే ఇక్కడ తను చేసిన పనులన్నీ తన చెప్పిన ఇక్కడ మాత్రం ఇది అని చెప్పాల.
ఇది ఏమిటి? రామచంద్రమూర్తి అప్రియం. ఇది సత్యమే జరిగింది, కానీ అప్రియం, చెప్పకూడదు. అది అంటే ఏమిటి? అక్కడికి వెళ్ళి నేను చూసినారా అంటే తగలబెట్టి వస్తావా నువ్వు? అది ఎంత తప్పు అది. ఆ విషయమే సుందరకాండలో ఆంజనేయ స్వామి చివరికి అంటాడు, అరే ఎంత పొరపాటు చేశాను నేను, నాలో కోపం అనేటువంటిది వలన ఈ లంకను తగలబెట్టాను, బంగారు లంకను తగలబెట్టానే, ఇంత పొరపాటు చేశానే అని అనుకొని పశ్చాత్తాపడతాడు. అది ఎందుకంటే అప్పుడు సత్యం అనే దాన్ని వివరణ కావ్య భాషలో అలా వస్తుంది. వేద భాషలో ఎట్టొస్తుంది? సత్యం వద, సత్యమునే పలుకుము అంతే. ఇక ఆ తర్వాత ఏ మాత్రం ఆప్షన్స్ ఉండవు. అట్లనే ధర్మచర్య. ఇట్లా ఈ విధంగా ఈ ధర్మాలని చెప్పారు. ఈ ధర్మాలను దాని ప్రకారంగా నడుచుకోమని చెప్పారనమాట. అలా చెప్పినటువంటి దానిలో కూడా దీనిలో మనకు పంచభూతాలు ఏర్పడ్డవి. ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి విశేషాలు కూడా ఉన్నదనమాట. ప్రాణో బ్రహ్మేతి విజనాత్ 5 పంచకోశాలు కూడా చెప్పాడు. 5 పంచకోశాలు 102వ పేజీ. 102లో అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాధ్యేవ ఖలు విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంచ విషం విశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపః అతప్యత స తపః తప్త్వా. ఇది భృగుర్వారుని విద్య అంటారు. భృగువు తన తండ్రి అయిన వరుణదేవుడి దగ్గరికి వచ్చి నాకు ఆత్మతత్వం చెప్పండి అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు తపస్సు చేయరా, నీకు తపస్సులు నీకు కనపడుతుంటుంది అని చెప్పాడు. ఒక్కోసారి తపస్సు చేశాడు. మొదటిసారి తపస్సు చేస్తే ఏం కనపడేది అంటే అన్నం బ్రహ్మేతి విజనాతు, ఇది కనపడది. అన్నం బ్రహ్మేతి విజనాతు అన్నాదేవ ఖల్విమాని భూతాని జాయంతే, అన్నంతోటే పుడుతుంటాయి అన్ని. అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రియంతి అభిసంవిశంతి అన్నం ప్రియంతి అభిసంవిశంతి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఉన్నాయే, ఇవన్నీ కూడా దీనిలో వస్తాయి, బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తాయి. ఇవి బ్రహ్మసూత్ర భాష్యంలో ఇప్పుడు మనం చెప్పుకునేది వస్తున్నాయి అనమాట. ఆ సందర్భాలలో వస్తుంది, దానిలో వస్తుంది, దీనిలో శంకర విజయంలో కూడా చాలా వస్తాయి ఇట్లా అని. ఈ విధంగా తర్వాత ప్రాణో బ్రహ్మేతి విజనాతు, ఇదే విషయం మనకు దీనిలో కూడా చదువుకున్నాం, చాందోగ్యంలో కూడా. అన్నం అనేటువంటిది అది ఏం చేస్తుంది? ఆ సారం ఏమవుతుంది? మనసు కొడుతుంటుంది. గుర్తుకొచ్చిందా? జలం ఏంటి? సారం ప్రాణానికి కొడుతుంటుంది. గుర్తుకొస్తున్నాయి కదా. అన్నమేమో మనస్సు కొడుతుంటుంది. ఈ మనస్సు అన్నం తినడు, బతికాడు. తర్వాత అది ఏమవుతుంది అనమాట, ప్రాణో బ్రహ్మేతి విజనాతు. అన్నం తర్వాత ఏంటి? ప్రాణం అంటే జలం. ఇది జలం తీసుకున్నాడు, జలం తీసుకుంటే అదేంటి? ప్రాణానికి వెళ్ళిపోయింది. ప్రాణో బ్రహ్మేతి విజనాతు అయిపోయింది. అట్లా అనమాట. అన్నము, ప్రాణము, ఆ తర్వాత చెప్పుకునేటువంటిది మనస్సు. మనో బ్రహ్మేతి విజనాతు, మనస్సు బ్రహ్మము అని చెప్పాడు. మనో బ్రహ్మేతి విజనాతు అని చెప్పాడు. ఆ తర్వాత విజ్ఞానం బ్రహ్మేతి విజనాతు అంటే ఒకటి తర్వాత ఒకటి, అది నిలబడితే ఇది నిలబడుతుంది, ఇది నిలబడితే అది నిలబడుతుంది, అట్లా అనమాట, ఒకదాని మీద ఒకటి. చివరికి ఎక్కడ అంటే మనస్సు నిలబడినప్పుడు ఆ మనస్సు వలన విజ్ఞానం బ్రహ్మేది విజనాతు, అప్పుడు విజ్ఞానం సంపాదించుకుంటాడు. విజ్ఞానం సంపాదించుకున్నప్పుడు చివరికి వాడికి ఆనందో బ్రహ్మేది విజనాత్. ఇది దీన్ని ఏమంటారంటే పంచకోశములు అంటారు. అది పంచకోశములు అంటే అర్థం 5 కోశాలు. 5 కోశాలు, 5 అంటే ఒక కోశంలో ఒకటి అట్లా నిలబడి చివరికి 5వ కోశం అనేటువంటిది బ్రహ్మానందము, ఆనందో బ్రహ్మ. ఇది మనకు అవస్థల్లోనేమో 3 అవస్థలు దాటిన తర్వాత 4వ అవస్థ తురియ అవస్థలో అక్కడ బ్రహ్మ ఉన్నాడు. అక్కడ అది ఇది అనమాట. ఇట్లా ఈ విధంగా దీనిలో సైషా భారత వివారుని విద్యాపరమే వ్యోమన్ ప్రతిష్ఠిత స ఏవం వేద అని చెప్పినటువంటి మనం. ఎందుకంటే దీనిలో
ఈసారి వచ్చినప్పుడు తైత్తీర్యం అనేటువంటి మొదలుపెట్టుకుందాం అనుకున్నాం కదా. అందుకని ఇవాళ ఒక సూచనగా తైత్తీర్యంలో విషయం చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఆత్మతత్వాన్ని గురించి చెప్పుకుందామని అనుకున్నాం కదా. మీ అభిప్రాయాలు అంటే ఎవరు ఎంతవరకు గ్రహించారో చూద్దామని అనుకున్నాం. ఇది ఆత్మతత్వాన్ని గురించి ఎవరు ఎంతమంది 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతమంది చెబుతారో చెప్పండి. మిగిలిన వాళ్ళందరూ కూడా వింటారు. ఎందుకంటే వింటుంటే ఒకసారి మళ్ళీ చరవణం అవుతుంటాయి. అది అందుకని అనమాట. అందుకని చెప్పండి ఎవరైనా సరే. ముందు అది ఎవరు చెప్పినా సరే అటు తెలుగులోనే చెప్పండి, ఇంగ్లీషు కాదు. అది ఉష గారు చెప్పండి. మీరే అండి ప్రధాన గురు. అందరు దయచేవరికి వింటారు. నేను చాలా క్లుప్తంగా రాశాను, మీరు చెప్తే బాగా కంటెంట్ ఉంటుంది. సరే గురువు గారు, నేను చాలా క్లుప్తంగా కొన్ని మాటలు రాసుకున్నాను. చెప్పు. అందరికీ నమస్కారం. గురువు గారు ఒక మధ్య 6 నెలలుగా మనకి చాలా ఉపనిషత్తులు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. వాటిల్లో చాలా నోట్సే రాసుకున్నాం, కానీ వాటిల్లో అంతా కొన్ని విషయాలు నేను పొందుపరుచుకొని మీ ముందు పెడుతున్నాను. చాలా తప్పులు దొరలచ్చు, క్షమించండి. సో ముఖ్యంగా ఈరోజు గురువు గారు మనల్ని ఆత్మతత్వం అంటే ఇన్ని ఉపనిషత్తుల్లో చెప్పినదంతా ఆత్మతత్వం అని, దాని గురించి మనకేం అర్థమైందో చెప్పమన్నారు. సో నాకు అర్థమైన రీతి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఆత్మతత్వం అనేది ఉపనిషత్తుల్లో చెప్పిన అంటే బోధించిన ప్రధాన అంశం అని మనకి గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్నాళ్ళు. ఇప్పటి వరకు మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయని తెలుసు. దాంట్లో 10 ముఖ్యమైనవి. వాటిల్లో మనం ఆల్రెడీ 6 గురువు గారు మనకు చెప్పారు. ఈశా ఉపనిషత్తు, కేన, కట, ప్రశ్న, మాండూక్య, చాందోగ్యాలని. సో వీటిల్లో చెప్పేదంతా ఒకే విషయం. ఆ విషయం వేరు కోణాల్లో చెప్పబడింది కాబట్టి ఇన్ని ఉపనిషత్తులు కూడా వచ్చాయని మనకి ఇది వరకు అన్నపూర్ణ గారు కూడా వివరించారు, గురువు గారు వివరించారు. సో వాటిలో ఏ విధంగా ఏ కోణాల్లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ తో వివరించారో మనం చూసాము. కాకపోతే ఈ ఆత్మ అనేది ఏంటి, ఈ ఇన్ని కోణాల్లో వివరించినా కూడా అన్ని ఉపనిషత్తుల్లో మన అంతిమ సందేశం మటుకు ఒకటే. అదే మనం ఈ ఆత్మతత్వం అని, ఈ ఆత్మ అనేది నిత్యమైందని, శుద్ధమైందని, చైతన్య స్వరూపం అని, అదే పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం అని మనకి అర్థమైంది. ఆ పరబ్రహ్మ స్వరూపమే మన స్వస్వరూపం, నిజ స్వరూపం అని కూడా మనం అర్థం చేసుకున్నాం ఈ ఉపనిషత్తుల ద్వారా. అయితే మామూలుగా ఈ జ్ఞానం మనకి వచ్చే ముందు నన్ను ఎవరైనా అడిగితే నువ్వెవరు అంటే బహుశా నేను నా పేరు, నా శరీరమో లేకపోతే నా మనసు వీటికి ఆపాదించుకునేదాన్ని. కాకపోతే ఈ జ్ఞానం కొంచెం అర్థం చేసుకున్నాక ఈ ఆత్మ అయితే ఈ చైతన్యం అనేది శరీరం కాదని, మనసు కాదని, కాకపోతే బుద్ధి కూడా కాదు, కాకపోతే మనకు కనపడే ఇంద్రియాలు ఇవేవి కావని కూడా అర్థమయ్యాయి. ఎందుకంటే ఈ శరీరం మనం ఒకవేళ ఈ ఆత్మ అనేది మన శరీరం అనుకున్నా లేకపోతే మనసు అనుకున్నా ఏమన్నా అనుకుంటే ఇవన్నీ మార్పు చెందుతాయని మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ శరీరం అయితే మనకు తెలుసు అది మనం పుడతాము, పెరుగుతూ ఉంటాము, వృద్ధాప్యం ఇలాగే మనకి మన తర్వాత నశిస్తుంది. సో ఇది శాశ్వతం కాదు. కాకపోతే మనకి ఈ ఉపనిషత్తుల్లో తెలుసుకున్న విషయాల గురించి మనకు అర్థమైందంటే ఆత్మ అనేది ఒక నిత్యమైందని తెలుసుకున్నాం. కాబట్టి ఈ నేతి ప్రాసెస్ లో మనం శరీరం కాదు, ఇవేవి కావని తెలుసుకోగలిగాం. అలాగే ఈ ఆత్మకు పుట్టుక మరణం అనేవి లేవని కూడా తెలుసుకున్నాం. అలాగే ఇది నాశనం లేనిది, ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది, అంటే మార్పు అనేది లేదు అని తెలుసుకున్నాం. కాబట్టి ఇవేవి మనం ఇప్పటి వరకు మనం అనుకునేవేవి కాదు ఈ ఆత్మ అనేది తెలియబడింది. అలాగే ఈ ఉపనిషత్తుల్లో మరోటి ఏం నేర్చుకున్నానంటే ఈ మన ఆత్మ అనేది తెలుసుకున్నాక, ఆత్మే నా స్వస్వరూపం అని తెలిసాక ఈ చైతన్యమే, ఈ ఆత్మే అన్ని జీవుల్లో, అన్ని జీవరాశుల్లో ఒకే విధంగా ఉంటుందని కూడా తెలుసుకున్నాం. అందుకే ఈ ఉపనిషత్తులు సమస్త భూతాల్లో తన ఆత్మని, తనలో సమస్త భూతాల్ని చూడమని కూడా మనకి
చెప్తాయి. కాకపోతే ఈ కోణం అంటే ఇది ఎందుకు నేర్చుకోవాలి? సరే ఆత్మ అంటే మన నిజ స్వరూపం నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకోవాలి? ఇవన్నీ అందరిలో ఇదే ఒకే చైతన్యం ఇవన్నీ నేర్చుకునే వల్ల మనకి లాభం ఏంటి అంటే, ఆ దృష్టికోణంలో ఉన్న వాళ్ళందరికీ ఈ మోహం అనేది అంటే ఈ వ్యావహారిక లోకంలో ఉండే వాటిలో ఉండే కోరికలు అలాంటి మోహాలు నశిస్తాయి, తగ్గుతాయి. అట్లీస్ట్ మనకి పూర్తిగా ఇప్పుడే నశించకపోయినా తగ్గుముఖం పడతాయి. అలాగే శోకం అంటే దుఃఖం కూడా ఉండదు, దుఃఖం కూడా తగ్గుముఖం పడుతుంది. ఇంకోళ్ళంటే ద్వేష రూపం, ఇంకో జీవి అంటే ద్వేషం అలాంటిది కూడా తగ్గుతాయి. అలాగే భయాలు ఉండవు. మనకి పొద్దున్న లేచినప్పటికీ చాలా రకాల్లో భయపడుతూ ఉంటాము. అవన్నీ ఆ భయాలన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా చావు భయం అనేది కూడా మనకి చావు అనేది అర్థమవుతుంది. దాని నుంచి కూడా మనం ఆ భయం నుంచి కూడా బయటపడతాం. సో ఈ ఈ విధమైన ఆత్మని దర్శించడమే నిజమైన జ్ఞానం అని కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఇంకోటి ఏం తెలుసుకున్నామంటే ఆత్మకి అంటే ఇవన్నీ లక్షణాలు ఊరికే నాకు అర్థమైనవి. ఇంద్రియాలకి మనసుకి ఇవన్నీ అతీతమైందని చెప్పుకున్నాం కాబట్టి మరి ఎలా దీన్ని కనుక్కొనేది అని అంటే, ఇప్పుడు మన శరీరం లాంటిదైతే మనం కళ్ళతో చూస్తాం, లేకపోతే చెవులతో వింటాము, లేకపోతే మాట్లాడతాం, మనసుతో ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేయగలం. కానీ ఇది అన్నిటికీ అతీతమైంది కాబట్టి అనుకున్నాం కాబట్టి వేటిలతో మనం దీన్ని స్ఫురించలేం, అంటే మనం గ్రహించలేం అనమాట. అయితే మనకి ఈ ఉపనిషత్తుల ద్వారా తెలిసింది ఏంటంటే, ఈ ఇంద్రియాలతో మనసుతో బుద్ధితో వీటన్నిటితో చూడకపోయినా వాటితో మనం మిగతావి గ్రహిస్తూ ఉంటాం కదా, వాటికి కావాల్సిన శక్తే ఆత్మని గ్రహిస్తాం అనమాట ఉపనిషత్తుల ద్వారా చదువుకుంటే. సో అన్నిటికీ శక్తినిచ్చేది ఈ ఆత్మ, ఈ పరబ్రహ్మ అన్నమాట. కాబట్టి మనం ఈ ఆత్మని మరి ఎక్కడ చూడాలి, ఎక్కడ పట్టుకోవాలి అంటే, ఈ నిగూఢంగా వీటిల్లో ఉండే అన్ని నిగూఢ శక్తి అంతా ఆత్మ కాబట్టి మనం బయట ఎక్కడో వెతుక్కోక్కర్లేదు, అది మనలోనే ఉంది. సో మనలోనే అది అంతర్ముఖ జ్ఞానంతో ముఖ్యంగా గురూపదేశంతో మన గురుగారు లాంటి గురువులతో మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలని ఈ ఉపనిషత్తులు చెప్తాయి మనకి. తర్వాత ఈ ఉపనిషత్తులు ఈ ప్రాణానికి కూడా విశిష్టమైన స్థానాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనం మామూలుగా ఏమనుకుంటే ప్రాణమే ఒక ముఖ్యమైన అంశం అని అనుకుంటాం. కాకపోతే ఈ ప్రాణం శరీరాన్ని నడిపించే శక్తి అయినప్పటికీ కూడా ఈ ప్రాణానికి కూడా ఆధారం ఈ ఆత్మే, ఈ చైతన్య రూపమే అని, పరబ్రహ్మమే అని తెలుసుకుంటాం అన్నమాట. అయితే మనకు తెలుసు ఈ పరమాత్మని సగుణ రూపం నిర్గుణ రూపంలో కూడా ఆరాధించవచ్చని. ఈ ఈ ప్రాసెస్ లో అంటే మనం ప్రాణానికి కూడా ఆధారం ఆత్మ అనే ప్రాసెస్ లో మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఓంకార ఉపాసన చేయొచ్చు. ఓంకారం అనేది నిన్ననే మనం అనుకున్న మాండూక్య ఉపనిషత్తులో నేర్చుకున్నాము. ఇది నిర్గుణ పరబ్రహ్మకి ప్రతీకని, దాని మీద మనసు పెట్టి ధ్యానం చేస్తే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని కూడా మనకి అర్థమైంది. తర్వాత మనకి మన ఉపనిషత్తుల్లో మాండూక్య ఉపనిషత్తు ప్రకారం అంటే మనం ఈ మధ్య చెప్పుకున్నాం కాబట్టి దాంతో మొదలు పెడుతున్నాను. సో మన జీవితంలో 3 అవస్థలుగా మనం విభజించవచ్చు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఉన్నాయని. జాగ్రత్త అంటే మనం రోజువారీ అంటే మనం మెలకుగా ఉండడం, లిటరల్ మీనింగ్ కాకపోయినా మనం రోజు చేసే పనులలో. స్వప్నం అంటే మన డ్రీమ్ వరల్డ్. తర్వాత సుషుప్తి అంటే గాఢ నిద్ర అనేది. ఇలా 3 అవస్థలుగా విభజించని, దానికంటే పైనుండే స్థితి తుర్య స్థితి అంటామని, అదే పరబ్రహ్మ స్వరూపం అని, నథింగ్ బట్ ఆత్మస్వరూపం అని కూడా ఈ ఉపనిషత్ ద్వారా తెలుసుకున్నాం. అదే కాకుండా ఇది శాంత స్వరూపం అని, అద్వైత రూపం అంటే అద్వైతం అంటే రెండుగా లేనిది, ఒకటి, ఇదంతా ఒకటే, ఈ మొత్తం పరబ్రహ్మ అంతా ఈ విశ్వంలో వ్యాపించి ఉన్నాడు, ఉంది ఆర్ యూనో అని అద్వైత స్వరూపం అని, పరిపూర్ణ చైతన్యం అని తెలుసుకున్నాం. అలాగే మనం గురువు గారు మనకి మహావాక్యాల గురించి చెప్పారు. ఈ మహావాక్యాలంటే ఈ పరబ్రహ్మ తత్వాన్ని 1, 2, 3 పదాల్లో వర్డ్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసే స్టేట్మెంట్స్. సో వాటిలో మచ్చుకి తత్వమసి అనేది చాందోగ్యంలో నేర్చుకున్నాము. అయం ఆత్మ బ్రహ్మ అనేది ఈ మాండూక్యంలో నేర్చుకున్నాం. ఇంకా 2 కూడా ఉన్నాయి.
కాకపోతే ఇప్పటివరకు ఇవి నేర్చుకున్నాం, వాటి అర్థాలు ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. తత్ త్వం అసి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం, ఈ జీవుడు, అవి రెండు ఒకటిగా ఉన్నాయి అనడం. అలాగే అయం ఆత్మ బ్రహ్మ, ఇవన్నీ ఒకటే అర్థాలు, ఒకటే తత్వాన్ని మనకి ఇస్తాయి. సో కాకపోతే మరో విధంగా అంటే డిఫరెంట్, మనం అనుకున్నట్టుగా ప్రతి ఉపనిషత్తులో డిఫరెంట్ యాంగిల్స్ లో మనం నేర్చుకున్నాం అనమాట. సో ఈ మహావాక్యాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవాత్మ పరమాత్మ అనే వేరువేరుగా కనిపిస్తున్న రూపం ఒకటే. కాకపోతే మనకి ఎందుకు ఇలాగా భేదభావం కనిపిస్తుంది అంటే, కేవలం మనకుండే అజ్ఞానం. ఎందుకంటే మనం ఇది మనం ఇప్పటి వరకు మనం ఇదే శరీరమే మనము, లేకపోతే ఇంద్రియాలే మనం చేసే పనులు, మనం అహం నేను అనేది పరమాత్మతో మనం ఎప్పుడు రిలేట్ చేసుకోలేదు. కాబట్టి ఈ అజ్ఞానం వల్ల ఇవన్నీ మన రెండుగా కనిపిస్తుంటాయి. కాకపోతే ఎప్పుడైతే గురుముఖతగా ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటామో, ఇవన్నీ పటాపంచలయ్యి ఈ పరమాత్మతో మనకు అర్థమవుతుంది. సో అయితే ఒకటి ఖచ్చితంగా గురుముఖతగా మనం తీసుకోవాలి. దానికి మళ్ళీ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి కదా. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎలాగైతే మనం 10-12 క్లాసులు చదవాలో, ప్రతి ఒక్కరికి కొన్ని క్వాలిటీస్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ముఖ్యంగా శ్రద్ధ అనేది ఉండాలి. అంటే నమ్మకం, వివేకం, మంచి చెడు అనేది మనం చూసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహాలు, అంటే మన కళ్ళు ఇచ్చాడు కాబట్టి, కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి మనకి ఇష్టం వచ్చిన రీతిలో వాడకుండా అవన్నీ ఆ పరబ్రహ్మ తత్వానికి ఉపయోగించేటట్టుగా మాక్సిమం ట్రై చేస్తే స్లోగా మనం పూర్తిగా దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు. అలాగే మనస్సు నిగ్రహంగా ఉంచుకొని ధ్యానం, ఓంకార ధ్యానం అయితేనేమి, లేకపోతే ముందుగా సగుణ బ్రహ్మని ఆరాధించి తర్వాత ఓంకార ఉపాసన చేస్తూ గురూపదేశంతో ముఖ్యంగా మనం ఈ జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఈ జ్ఞానం సంపాదించడమే ఒక విధంగా మోక్షం మనకి, మోక్షమే అని చెప్పాలి. ఒక విధంగా కాకపోయినా అదే మోక్షం. మోక్షం అంటే ఈ జనన మరణ సైకిల్లోంచి బయటపడడం, ఆ దుఃఖంలోంచి బయటపడడం, అర్థం చేసుకోవడం మనం అంటే ఏంటి, మనకి ఉన్న ఈ జన్మకి ఏంటి సార్థకం, ఇవన్నీ తెలుసుకోవడానికి. సో ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఈ ఉపనిషత్తుల ద్వారా ఇవన్నీ మనం ఆత్మ అనేది నిత్యమని, శుద్ధమని, నాశనం లేనిదని, వ్యాపించి ఉందని, సర్వత్రా వ్యాపించి ఉందని, శుద్ధ చైతన్య స్వరూపం అని నేర్చుకున్నాం. అదే పరబ్రహ్మం, అదే పరమాత్మ. సో ఈ ఆత్మ తెలుసుకున్న వాడికి, ప్రతి జీవికి శోకం అనేది ఉండదు, భయం ఉండదు. జనన మరణ చక్రాల నుంచి అధిగమించి శాశ్వతమైన ఆనందాన్ని పొందుతామని వీటి గురించి ఈ ఉపనిషత్తుల ద్వారా నాకు అర్థమైంది. నేను చెప్పాను. గురువు గారు నమస్కారం. బాగుంది, బాగానే చెప్పు. అయ్యా ఉపన్యాసకులుగా బాలాజీ ఈమె పేరు వేసుకో. ఏంటి ఆధ్యాత్మిక ఉపన్యాసములు అనేటువంటి దానిలో మీరు అక్కడ పెట్టుకుంటే మీ పేరు వేసుకో. అది ఒకటి. రెండో విశేషం ఏంటంటే కొన్ని సవరణ. నువ్వు చెప్పింది బాగానే ఉన్నాయి అన్ని. మనం చెప్పేటువంటి వాటికి స్టాండర్డ్ అనేటువంటిది, ఒక స్థూలం అనేటువంటిది, ఒక ఆధారం అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణ అజో నిత్య శాశ్వతోయం అనేటువంటిది ఒక స్టాండర్డ్, ఒక ఆధారం. ఆత్మ అజహ నిత్యం అని ఎక్కడ వీటిలో కొటేషన్స్ ఉన్నాయి చూశారు, ఆ కొటేషన్స్ తడియచ్చు. అది ఒకటి. ఒకటి కొటేషన్స్ తెలిస్తే అప్పుడు ఏంటి మనం చెప్పేటువంటి దానికి ఆధారం. అది ఒక్కటే అంతే, ఇంకేం మిగిలిందంతా సరిపోతుంది. అట్లా అనమాట. అదే అలవాటు చేసుకుంటే సరిపోతుంది. అది ఒక్కటే. మిగిలిన గుర్తుపెట్టుకున్నావు. బాగానే బాగానే ఉంది. శుభం భవతు. అట్లనే ఆ తర్వాత ఇంకెవరు చెబుతారు? గురుగారు నేనేం ప్రిపేర్ కాలేదు, నెక్స్ట్ క్లాస్ లో ప్రిపేర్ అయ్యి వస్తాను. బట్ ఐ జస్ట్ వాంట్ కొన్ని కామెంట్లు ఇవ్వడం కోసము. అంటే మీరు చెప్పిన దాంట్లో నేను చాలా ఉపనిషత్తులు కొన్ని మిస్ అయ్యాను. ఫస్ట్ 2-3 ఉపనిషత్తులు, బట్ చాందోగ్య ఉపనిషత్తు, తర్వాత ఇప్పుడు మీరు చెప్తుండే మాండుక్య ఉపనిషత్తు 2 కొంచెం బాగా ఫాలో అవుతున్నాను డీటెయిల్ గా. సో నాకు అర్థమైంది అగైన్ ఆత్మతత్వం అంటే ఎట్లా ప్రతి ఉపనిషత్తులో కూడా గురు శిష్య సంభాషణ డైలాగ్ రూపంలో ఉండడం ఒకటి ప్రత్యేకత. అండ్ తర్వాత ఎట్లా టీచ్ చేయడం, ఆ మెథడ్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యునీక్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనేది కూడా ఒక ప్రత్యేకత అన్నమాట ఒక్కొక్క ఉపనిషత్తుకి. అన్ని
చెప్పేది ఆత్మతత్వమే చెప్తున్నా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో హైలైట్ చేయడము. ఇప్పుడు చాందోగ్యోపనిషత్తులో తత్వమసి చెప్పడము, తర్వాత మాండుక్యోపనిషత్తులో యూనో అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పడము, తర్వాత మీరు చెప్పినట్లు పంచకోశాలు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫోకస్ కొంచెం ఎక్కువ ఉండడముతో అది ప్రత్యేకత అనేది చాలా బాగుంటుంది. బట్ భగవద్గీత ఉపనిషత్ సారాంశం అంటే అన్నీ తీసుకొని మీరు చెప్పినట్లు ప్రతి ఉపనిషత్తుల్లో సారం అంతా తీసుకొని లార్డ్ కృష్ణ ఎట్లా మనకి ఇది చేయగలిగారు అనేది చాలా యూనిక్ అన్నమాట. అది కాబట్టి సర్వోపనిషత్తు గావో అనేది బాగా అప్లై అవుతుంది. భగవద్గీత ఒకటి నేర్చుకుంటే కూడా అది బ్రహ్మ విద్య, ఆత్మవిద్య. సో దాని ద్వారా కూడా చాలా ఉపనిషత్తులు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఉపనిషత్తు ఒక్కొక్కటి మనం చదువుకున్నామంటే దాని నుండి కూడా మనకి భగవద్గీత అర్థం చేసుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. అదొకటి. తర్వాత మీరు చెప్పిన దాంట్లో నాకు ఈ జ్ఞాన అనేది విజ్ఞానకాండ, జ్ఞానము ద జ్ఞానం ఈజ్ అగ్ని లాగా అంటారు కదా, జ్ఞానం ఈజ్ అగ్ని. అండ్ జ్ఞానం ఉంటే భక్తి వస్తుంది, అన్నీ వస్తాయి అన్నమాట. ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉపనిషత్స్ ఆ జ్ఞానాన్ని బాగా బోధిస్తాయి అన్నమాట. అదొకటి జనరల్ కామెంట్ చెప్తున్నాను నేను. ఐ డెంట్ గెట్ యూనో అంటే నేను ప్రిపేర్ కాలేదు. బట్ మన ఉషా గారు చాలా బాగా అన్ని కవర్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఉపనిషత్ ద్వారా నుంచి నాకు అర్థమైన ప్రకారము ఈ డెత్, మృత్యు భయము లేకుండా ఆత్మ నిత్యము, నువ్వే ఆత్మ, నీలోనే ఆత్మ భగవంతుడు ఉన్నాడు. ఆ మృత్యు భయం తీసేసేయగలిగే శక్తి ఉపనిషత్తులలోనే ఉందన్నమాట, జ్ఞానం ద్వారా చెప్పగలిగేది. మనము నీలోనే భగవంతుడు ఉన్నాడు అని చూపించడము, బయట కూడా భగవంతుడు ఉన్నాడు అని చూపించడము, సృష్టి కార్యాలన్నీ కూడా క్రియేషన్ అంతా ఎట్లా క్రియేషను ఇదైంది, క్రియేషన్ లో దేవుడు ఎట్లా వచ్చాడు. మన ఉపనిషత్స్ చాలా ఎక్స్ప్లెయినింగ్ దట్ కాస్మిక్ దాన్ని బాగా డెవలప్ చేస్తాయి అన్నమాట. అవర్ విజన్, ఇన్నర్ విజన్, విశ్వస్వరూపం చూపించడానికి ఈ ఉపనిషత్తులు చాలా దోహదం చేయగలుగుతాయి. సో అట్లా నాకు అగైన్ మీరు ఇప్పుడు డీటెయిల్స్ అన్ని నేర్చుకోవడం, ఇట్లా గురువు ద్వారా నేర్చుకోవడము, ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ముఖ్యంగా మీరు మమ్మల్ని ప్రోత్సహించి బుక్ తీసుకోవాలా, వీడియో ఆన్ చేసి నా దగ్గరే ఉండి వినాలి, అట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇప్పుడు దాని ద్వారా నాకు ఇట్లా ఉపనిషత్ తర్వాత ఉపవాస ఉపనిషత్ ఇవన్నీ కూడా దగ్గర కూర్చొని నేర్చుకోవాలి అనేది కూడా నాకు బాగా అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పడం నుంచి కూడా అన్నమాట. దాని వాల్యూ అర్థమైంది. దాని నుంచి మనకి ఏ విధమైన ఎందుకు అట్లా చెప్తున్నారు, దానిలో ఉన్న డీప్ మీనింగ్ ఏంటి, అట్లా నేనేమి ప్రిపేర్ కాలేదు గురువు గారు. బట్ విన్న దాని నుంచి నాకు ఏమర్థమైతా ఉంది, వాట్ ఎవర్ ఈ పాత్లో నేర్చుకోవడం నుంచి దేర్ ఇస్ సో మచ్ ఉందన్నమాట. ఆత్మ నీలోనే ఉంది, నువ్వే ఆత్మ, పరమాత్మ అందరిలో ఉన్నాడు, అందరిలో ఉండేది ఒకే పరమాత్మ. ఆత్మతత్వము తెలిసిన వాళ్ళకి ఇంకా ఏకత్వం తప్పితే అద్వైతం తప్పితే ద్వైతం అనేది ఉండకుండా పోతుంది అన్నమాట. బట్ ద్వైతం ద్వారానే అద్వైతానికి పోవడానికి కూడా ఉపనిషత్తులు దోహదం చేస్తున్నాయి. ఎందుకంటే మనం ఒకేసారి నిర్గుణ బ్రహ్మను చూడగలగడం చేత కాదు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ఉపనిషత్తులో కూడా చాలా టూల్స్ కానీ మార్గాలు కానీ ఎట్లా చెప్పి స్టూడెంట్కి చెప్పి నువ్వు ఇట్లా అన్ని కనుక్కోనరా, ఫస్ట్ బాడీ అని కనుక్కున్నావు, అన్నం అని, తర్వాత ప్రాణం అని, తర్వాత జ్ఞానం అని, తర్వాత ఆనందం అని, అట్లా సిస్టమేటిక్గా నేర్పించడం, ఎట్లా నేర్పించాలి స్టూడెంట్స్కి అనేది కూడా ఈ ఉపనిషత్ ద్వారా మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. సో ఉపనిషత్ వాల్యూ ఇప్పుడు కొంచెం చదవడం వలన, బుక్ దగ్గర ఉండి మీతో సీరియస్గా చదవడం వలన నాకు స్వాధ్యాయం అంటే ఏమిటి అనేది కూడా నాకు బాగా కొంచెము మోర్ క్లియర్గా అర్థమవుతా ఉంది అనమాట, దాని ఇంపార్టెన్స్ అనేది.
కాబట్టి మనము ఎవరికైనా నేర్పించేటప్పుడు కూడా స్వాధ్యాయము ఎట్లా ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ నేర్పించేటప్పుడు కానీ ఇస్ ద వాల్యూ ఆఫ్ స్వాధ్యాయ, తర్వాత ఆచరణలో ఎట్లా పెట్టాలి, ఎట్లా సిస్టమేటిక్గా టీచ్ చేయాలి. ఆత్మ అట్ ద ఎండ్ చివరికి ఆత్మ నువ్వు తత్వమసి, ఆత్మ నీలో ఉంది, నువ్వే ఆత్మ, అహం బ్రహ్మాస్మి, అవి నేర్పించడము అల్టిమేట్ గోల్. అదే భగవంతుడు నేనే ఆత్మ, నేనే పరమాత్మ, అహం అహం ఆత్మ అంటారు ఆయన శ్రీకృష్ణ. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆయన ఎక్కడ విభూతి యోగాలలో ఎవరు అంటే చెప్పు అన్నప్పుడు అహం ఆత్మ అనే స్టార్ట్ చేస్తారు అనమాట. సో కాబట్టి ఆత్మతత్వము అర్థం చేసుకోవడము, దాన్ని ఆచరణలో పెట్టుకోవడము, దాన్ని ప్రాక్టీస్ చేయడము, అవన్నీ కూడా ఉపనిషత్తుల ద్వారా గురుముఖ ద్వారా అర్థమవుతాయి. నేను జస్ట్ స్పాంటేనియస్గా చెప్పేశాను గురుగారు. ఐ డెంట్ ప్రిపేర్ ఎనీథింగ్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇప్పుడు బాలాజీ ఇప్పుడు ఏమి పేరు కూడా చేసో ఇప్పుడు ఉపన్యాసంలో ఇక్కడ ఏమిటంటే మీరు చెప్పినటువంటిది నాకేం రాదు రాదు నాకేం తెలియదు అని అంటూ అన్ని చెప్పుకుంటూ వచ్చారు. అది దీనిలో చెప్పిందంతా సంక్షిప్తంగా చెప్పారు, అర్థం కాల. అయితే రేపు ఉపన్యాసం చెప్పేటప్పుడు నేను చదువుతున్న ఆ మాటలు మాత్రం అనొద్దు. ఓకే, అవును, అర్థం కాల. అదే అనమాట అది. కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దీనిలో విశేషం ఏంటంటే భయం అనేది పోయి మనకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ని వాక్య రూపంలో ఎదుటి వాడికి అర్థమయ్యేటట్టు వివరించడమే మీది యొక్క లక్ష్యం. అప్పుడే మనకి సాగిన ఏదో అంటారు పుణ్యం అనేది అంటారు చూసా, అవన్నీ ఖాతాలో పడేది. అంటే ఏంటి, మనం చెప్పినటువంటిది ఎదుటివాడు విని అర్థం చేసుకొని సంతోషిస్తాడు చూశారు, ఆ కార్యక్రమం మనం చేస్తున్నటువంటి మహా కార్యం. దీన్నే జ్ఞాన యజ్ఞం అంటారు. ఇది అదేనమాట ఇట్లా. కాబట్టి నీవు క్లాస్ వస్తున్నారు కాబట్టి దాని యొక్క ఫలం సరిపోయింది. అది అట్లనే ఇదే కంటిన్యూ చేసుకుంటే సరి. అట్లా బాగానే ఉంది, అట్లనే బాగానే ఉంది. శుభం భయాత్. తర్వాత నేను ఒక 2 minutes చెప్తాను గురుగారు. 10వ అట్లా అలానే. సో అస్మద్ గురుభ్యో నమః. సో మనకి ఆత్మ అనే మన గురువుగారు యాక్చువల్గా చెప్పమన్నది పరమాత్మ గురించి చెప్పారు. పరమ ఆత్మ అంటే పరమ అంటే తెలుసు కదా, అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఆత్మ. సో ఆత్మ శబ్దం మనందరికీ తెలుసు, ఆత్మ. సో మనకి ఫస్ట్ నాకు మన శంకరాచార్యులు వారి తత్వబోధ చదివితే మనకి ఇట్ ఈస్ లైక్ ఎ ప్రిసైజ్ టెక్స్ట్ బుక్ అనమాట. అంటే మనం సైన్స్ చదివేటప్పుడు నిర్వచనాలు ఎలా అయితే నేర్చుకుంటామో అట్లా శంకరాచార్యులు వారి పుస్తకం ఆత్మలో ఆయన ఎలా డిఫైన్ చేశారంటే తత్వబోధలో ఆత్మాక అంటే స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అన్నారు. అంటే స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలు ఈ మూడింటికంటే వేరుగా ఉన్నది. పంచకోశాతీత సన్ అంటే ఈ పంచకోశాలకి ఏది కాదనమాట. పంచకోశాలు దాటితే గానీ అది మనం అందుకోలేము. అట్లాగే అవస్థాత్రయ సాక్షి, మనకి గురువు గారు మాండూక్యోపనిషత్తులో చెప్పినట్టుగా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలని సాక్షిగా ఉంటుంది. సచ్చిదానంద స్వరూప అన్నారు. అంటే ఇది ఇక్కడ మన ఇంపార్టెంట్ ఏంటంటే మన ఋషులు ఒక చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం సాల్వ్ చేశారండి. ఎందుకంటే ఆత్మ నాకు తెలుసు అన్నాడంటే వాడికి తెలియదు అని అర్థం, తెలిసిన వాడేమో చెప్పలేడు. కాబట్టి దీనికి ఎలా చెప్పాలనే దానికి మన ఋషులు నేతి నేతి అనే పద్ధతిని ఉపయోగించారు. దాని ద్వారా ఇప్పుడు శంకరాచార్య వారి డెఫినేషన్ కూడా చూస్తే ముందు ఆయన ఏది కాదో చెప్పారు ఆత్మ, తర్వాత ఆత్మ అనేది సచ్చిదానంద స్వరూపం అని చెప్పారు. అది తత్వబోధ ఒకసారి చదివితే మనకి అందరికీ బాగుంటుంది. తర్వాత మనకి పరమాత్మ అనగానే మనకి ఒక ఆలోచన రావచ్చు అంటే అంటే జీవాత్మ కూడా ఉందిగా, మనం పరమ అన్నాం కదా, అపరమాత్మ అంటే జీవాత్మ కూడా ఉందనే ఆలోచన కూడా రావచ్చు. వాటన్నిటికీ సమాధానాలు మన ఉపనిషత్తులు ఇచ్చినాయి. ఈరోజు నేను ముఖ్యంగా ఏమనుకున్నానంటే ఉపనిషత్తులు అంటే మన ఋషులు ఏ రకంగా మనకి ఇది చెప్పారు అంటే నాకు ఒకటి 13వ అధ్యాయం ఒకటి బాగా
నచ్చిందండి. 13వ అధ్యాయం భగవద్గీతలో కనుక మనం చూస్తే దాంట్లో ముందు మనకి జ్ఞాని లక్షణాలు ఇచ్చారు. సో జ్ఞాని లక్షణాలు ఇచ్చిన తర్వాత 12వ శ్లోకం నుంచి ఇక్కడ ఋషుల యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఇంద్రియాలకు అందనటువంటి వస్తువుని మనకి అనుభవంలోకి ఎలా తీసుకురావాలి అనేటటువంటి సమస్యను వాళ్ళు సాధించగలిగారు, ఛేదించగలిగారు. ఎట్లాగంటే ఆపోజిట్స్తో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆత్మ ఇప్పుడు చూడండి క్షేత్రజ్ఞ విభాగ యోగ 12వ శ్లోకం చూస్తే జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతం అశ్నతే అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. అట్లే అంటే ఇప్పుడు నా సత్ అండ్ అసత్, అది ఉన్నది లేనిది అన్నారు. ఉన్నది లేనిది అంటే ఉంది అండి, అది ఎట్లా కుదురుతుందండి? ఒకే వస్తువు ఉండటం లేకపోవడం రెండు ఎలా సాధ్యపడుతుంది? అదనమాట. అంటే ఆత్మ అనేది అది ఉంది అని మనకు తెలుసు. ఎలాగంటే డెడ్ బాడీకి, చనిపోయిన శరీరానికి బతికున్న శరీరానికి తేడా ఏంటి అని ప్రశ్నిస్తే ఆన్సర్ ఆత్మ అని వస్తుంది. కాబట్టి ఆత్మ ఉందని మనకు తెలుసు, కాబట్టి అది సత్. అండ్ సత్ అంటే అఫ్ కోర్స్ అది దానికి లిమిటెడ్ కాదనుకోండి, ఎల్లకాలంలో ఉండేదాన్ని సత్ అంటారు. అట్లాగే మనకి అది అనుభవంలోకి రావట్లేదు కాబట్టి అసత్. మనకి ఇంద్రియాలకు అందట్లేదు కాబట్టి అది అసత్ అనమాట, లేనిదని అనిపిస్తుంది మనకి. అట్లాగే సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్ష శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఈ రకంగా అంటే మనకి అనేకమైనటువంటి జీవరాశులన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కదలిక కూడా మనకి ఈ ఆత్మని సూచిస్తుందని ఈ రకంగా చెప్పారు. సో తర్వాత ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటప్పుడు ఈశావాస్యోపనిషత్తులో ఒకటి నేను చాలా గురువు గారి ద్వారా నేర్చుకున్నది వాల్యుబుల్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పటికీ కూడా సగుణ బ్రహ్మం ద్వారానే వెళ్ళాలి. ముందు కర్మయోగం ద్వారా వెళ్ళాలి. కర్మయోగం ద్వారా వెళ్ళి మనకి మనశ్శుద్ధి జరిగినప్పుడు సగుణ బ్రహ్మాన్ని తప్పనిసరిగా మనం సగుణ బ్రహ్మం ద్వారా వెళ్ళాలి అనేది నేను అది నేర్చుకుని ఆచరించాను. అది చాలా ఉపయోగపడింది నాకు. ఎందుకంటే కొన్నిసార్లు మనకేమనిపిస్తుందంటే మనం ఏదో కళ్ళు మూసుకుని ఊహించుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. ఈశావాస్యం స్వప్న క్లియర్గా చెప్పింది, ఎవరైతే సగుణ బ్రహ్మని ఆచరించిన వాడు నిర్గుణ చీకట్లో పడిపోతాడు. అట్లా నిర్గుణ బ్రహ్మని ఆశ్రయించిన వాడు చీకట్లో పడతాడు, ఇంకా చీకట్లో పడతాడు. అట్లా మనకి ఒక పద్ధతి, అంటే మనకి గురువు గారి దగ్గర అభ్యాసం చేసినప్పుడు ఏంటంటే మన సందేహాలన్నీ క్లియర్ అయ్యి, ఎందుకంటే ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న మనుషుల వద్దే మనం ఇది స్టడీ చేయాలి, అప్పుడు వాళ్ళు మనకి చెప్పగలుగుతారు. సో అది బాగా ఉపయోగపడింది. తర్వాత గురువు గారు ఇంకోటి ఏంటంటే చెప్పేది, ప్రతి క్లాసులో రిపీట్ చేస్తున్నారు. కొన్ని సేమ్ అయ్యే రిపీట్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఆత్మానం రథినం విద్య అనేది నూరు పోశారు అంటే ఏంటి, మనకి అది అనుభవంలోకి వచ్చేసింది. యాక్చువల్గా ఎక్కడైనా మనం శరీరం చూసుకోగానే ఇది రథం అని, అదే రకంగా అట్లాగే ఈ బ్రహ్మ ఓంకారం వచ్చినప్పుడు కూడా అన్ని ఉపనిషత్తుల్ని కలిపి చెప్పటం. తర్వాత ఈ రామాయణం దానికి పరాకాష్ఠగా నిలిచింది. సో తర్వాత మనకు 6వ అధ్యాయంలో కూడా, అంటే మనకి ఆత్మ పరమాత్మ ఈ రెండింటి మధ్య సంబంధం 15వ అధ్యాయంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 15వ అధ్యాయం చివరిలో కనుక మీరు చూసినట్టయితే శ్లోకం నెంబర్ ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసురేవచ నాట్ దిస్ వన్, సారీ. పురుషోత్తమ ప్రాప్తి యోగ మనం చూసినట్టయితే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరసర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అక్కడే భగవంతుడు చెప్పేశారు క్షర అక్షర రెండు ఉన్నాయి అనేది. సరే, అయితే ఇటు ఇంటర్ప్రిటేషన్స్ అయ్యి డిఫరెంట్గా ఉన్నాయి. సో అక్కడ మన 15వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి చదవచ్చు. తర్వాత 6వ అధ్యాయంలో అతి ముఖ్యమైనటువంటి శ్లోకం మనం తెలుసుకోవాల్సింది, యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం
న ప్రణశ్యతి సచమే న సారీ నాకు ఒక్క నిమిషం చెప్తా. తస్యాహం న ప్రణశ్యామి సచమే న ఆ, ప్రణశ్యతి. సచమే సస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. థ్యాంక్ యూ అండి వాగ్దేవ్ గారు. Yeah, sure. తర్వాత దాని పైన కూడా ఇంకో శ్లోకం ఇచ్చారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అంటే భగవంతుడితో సంబంధం మనకి ఎలాంటిది అంటే అది ఎప్పుడు అసలు విడదీయరానటువంటిది. అదే భగవంతుడు ఇక్కడ చెప్పారు. సో ఇంకా మన టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. బాగుంది. ఇక్కడ మాండూక్యోపనిషత్తు ఉంది అనుకోండి, అది ఆత్మతత్వాన్ని ఏ విధంగా చెబుతున్నదంటే 3 అవస్థల ప్రకారంగా చెబుతున్నది. అది దాని లక్షణం. ఇకపోతేనేమో కఠోపనిషత్తు తీసుకుంటేనేమో అశబ్దం అస్పర్శం అనే దాంతో చెబుతూ ఆత్మ అనేటువంటి దాని గురించి విశేషంగా చెప్పినటువంటి ఉపనిషత్తు కఠోపనిషత్తు. కఠోపనిషత్తులో చెప్పినటువంటి ఆత్మతత్వము 3 వంతులు భగవద్గీతలో చేరింది. అదనమాట. అది అలా అనమాట. అట్లానే ఆత్మతత్వాన్ని గురించి ఛాందోగ్యం ఎలా చెప్పింది అని అంటే పలు ఉదాహరణలతోటి ఓంకారంతో మొదలుపెట్టి తత్వమసితోటి పూర్తి చేసింది. అట్లా ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క దారిలో చెబుతూ చివరికి లక్ష్యం ఎటొచ్చింది ఒకటే. లక్ష్యం అనేటువంటిది ఒక దారిలోనే వచ్చింది అనమాట. అట్లా అనమాట. అది అంటే చివరికి ఆత్మతత్వం చివరికి ఒకటే. చివరికి అద్వైతం అనేది తేల్చేసేటివి అన్ని శాంతం శివం అద్వైతం. ఇది ఆత్మతత్వంలో ప్రధానమైనటువంటి లక్షణం అనమాట. అది కాబట్టి సరే, మీరు ఎటుగుడి అనుభవం కాబట్టి చెప్పుకుంటూ కూర్చున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు కాబట్టి అక్కడ సరిపోతుంది. మీరు మోడరేటర్ ప్రయోక్తిగా ఉంటారు కాబట్టి సరిపోతుంది ఉపన్యాసకులకి. కాబట్టి మీరు దీనిలో సరిపోయినారు. ఇది అట్లనే తర్వాత ఇంకెవరు? శ్వేత చెబుతావా? చెప్పేస్తావా? చెప్పు. గురుగారు ఈ రోజు నేను జస్ట్ వినొచ్చా, నేను ప్రాక్టీస్ చేయలేదు. సరే సరే కానీ సరే, ఈసారి చూద్దాం. సరే అట్లనే క్షమించండి. సారీ. సరే పోనీలే. ఈ తర్వాత ఇంకెవరు? గురుగారు నేను ట్రై చేయనా? ఎవరు? నేను శైలజ ట్రై చేస్తాను. నేను శైలజ చెప్పు. శైలజ అక్కడ చెప్పు. టుడే మనం పరమాత్మ తత్వం గురించి we are going to talk about it. పరమాత్మ అనగా it is సత్యం, ఇది నారాయణ, it is always present, నిత్యం, అండ్ ఆల్సో నిరాశ్రయ. పరమాత్మ నుంచి శృతి, స్థితి, లయం వచ్చాయి. అవి మళ్ళీ పరమాత్మలోనే కలిసిపోతాయి. పరమాత్మ నుంచే పరమాత్మ ఇస్ ద ఫస్ట్ కవి. పరమాత్మ నుంచి వేదాలు వచ్చాయి. వేదాలు వాజ్ గివెన్ టు బ్రహ్మ గేవ్స్ టు ద ఋషీస్ నుంచి మన దగ్గరికి వచ్చాయి. ఇదే మొత్తం పరమాత్మ ఈ జగత్ని తన తేజస్సు హీఈస్ ఇల్యూమినేటింగ్ ఇట్. అండ్ పరమాత్మ తనలో నుంచి త్రిసర్గతో అతను అది మాయాతో జగత్ క్రియేట్ చేశారు. ఆ జగత్ మాయా ప్లస్ పరమాత్మ ప్లస్ మాయా, యు గాట్ ద జగత్. ఆ మాయ పరమాత్మని ఇట్ డజంట్ టచ్ హిమ్. హీస్ ప్యూర్, హీస్ చైతన్యం, అండ్ హీస్ ఎటర్నల్ అండ్ ఎవర్ ఇల్యూమినేటింగ్. కానీ జగత్ అది అతను ఎప్పుడు నిత్యంగానే ఉంటారు. బట్ జగత్ లో పర్మనెంట్ కాదు, పరమాత్మ పర్మనెంట్. ఈ జగత్తు లోంచి చర అండ్ అచర ఫార్మ్స్ వచ్చాయి. దెన్ వన్ విచ్ హాస్ ద హ్యూమన్ లైఫ్స్ అండ్ ది అదర్ దట్ డజంట్ హ్యావ్. ఇట్ ఆల్సో క్యాన్ బి ఈక్వేటెడ్ టు కార్యం అండ్ కారణం.
ఇక్కడ కార్యం ఈజ్ చరాచర జగత్, బట్ కారణం పరమాత్మ. సో ఈ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ పరమాత్మ అతను ఈ జగత్తుని క్రియేట్ చేస్తారు, దాన్ని పోషిస్తారు, మరి అందులో ఉంటారు ఎవ్రీవేర్. అండ్ దిస్ ఈజ్ ద పరమాత్మ, ఇదే పరమాత్మ తత్వం. The tat is the sat, and the tvam is us, and the tatva is the truth actually. So the Paramatma is in us, the tatvam. And I'm sorry to say, Paramatma tat sat and absolute truth. A truth is ever present, and అది మన త్వంలో ఉంది. సో పరమాత్మ తత్వం, దిస్ డెఫినేషన్ మనకి భాగవతంలో ఫస్ట్ శ్లోకాలో ఇచ్చారు. ఇట్ ఈస్ వెరీ బిగ్, బట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దాట్. దెన్ జస్ట్ ఒక ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్, బట్ ప్లీజ్. నేను స్టార్టెడ్ అటెండింగ్ లలిత, దెన్ నేను మధ్యలో చాందోగ్యం కొంచెం మధ్యలో వచ్చాను, అండ్ నారాయణ సూక్తం, మండూక్య ఉపనిషత్. యూజింగ్ దట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఫస్ట్ లెట్స్ టేక్ నారాయణ సూక్తం. నారాయణ సూక్తంలో పరమాత్మని మనలో ఒక మైన్యూట్ అంగుళం లాగా ఉంటారు మన ఆత్మలో. హీజ్ ఇన్ ద లోటస్ లాగా ఉంటారు. ఆయన అక్కడ కాంతివంతంగా మనకి తల నుంచి పాదాల వరకు హీ ఫిల్స్ అస్ అండ్ కీప్స్ అస్ సస్టైనింగ్ అస్. దిస్ ఈస్ పరమాత్మ. దీన్ని ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన షట్చక్రాల విభేదన చెప్తూ అందులో నారాయణ సూత్రంలో మనకి పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేశారు, పరమాత్మ తత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే లలిత రహస్య సహస్రనామంలో పరమాత్మ ఇస్ అమ్మవారు, బోత్ అమ్మవారు అండ్ అయ్యవారు వాస్ టుగెదర్. ఒకటి ఐక్యం, దట్ ఈస్ వన్, అండ్ ఇట్ ఇస్ అద్వైతం. ఇక్కడ కూడా మనకి దే షోడ్ us డూయింగ్ ఉపాసన ఫర్ ద పరమాత్మ ఇన్ సగుణ రూపం. ఫస్ట్ we started off explaining అమ్మవారు as a సగుణ రూపం, and then we went on to say about the different షట్ చక్ర విభేదన that leads us to the అకుల అమ్మవారు. అండ్ అక్కడి నుంచి మనము అమ్మవారు is we are saying that we are able to say that అమ్మవారు is నిర్గుణ, she is నిరాకారం, she is ever present నిత్యం, she is నిర్మల, she is నిరాశ్రయ independent, and నిరంతర and etc. సో ఇన్ దిస్ వే ఇంతవరకు మనం చెప్పుకున్నాం లలితలో పరమాత్మ ఇస్ అమ్మవారు అని, అండ్ నిర్గుణ నిరాకార అని చెప్పుకున్నాము. మాండూక్యం ఆల్సో వి ట్రై టు ఎక్స్ప్లెయిన్ పరమాత్మ. ఇక్కడ పరమాత్మ అంటే ఇట్ హ్యాస్ వి కెనాట్ డిస్క్రైబ్ బికాస్ ఇట్ హ్యాస్ నో క్యారెక్టరిస్టిక్స్ ఎట్ ఆల్. సో మనం ఏం చేసామంటే దానికి ఒక సిలబల్ ఇచ్చాము, సేయింగ్ దట్ ఇట్ ఈస్, అది ఒక శబ్దం అని ఇచ్చాము. ఆ శబ్దమే ఓంకారం. ఆ ఓంకారం ఈజ్ నథింగ్ బట్ ఆత్మ. ఈ ఆత్మ మనలో ఉన్న దిస్ ఆత్మ ఇస్ ద పరం, అండ్ సో ఇట్ బికమ్స్ పరమాత్మ. అది మనలో ఉంది కాబట్టి ఇట్స్ పరమాత్మ తత్వం. సో మాండూక్యాలో మనకి ఒక మహావాక్యం ఉంది. మహావాక్యం ఆల్సో డిస్క్రైబ్ చేస్తుంది పరమాత్మ తత్వం అంటే ఏంటో. ఇట్ సేస్ దట్ సర్వం హైతత్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ, అండ్ సో యమాత్మ చతుష్పాత్. దీని అర్థం ఏంటంటే సర్వం, అన్ని చోట్ల బ్రహ్మ ఉన్నాడు, అదే బ్రహ్మ మన ఆత్మలో ఉన్నాడు. పరమాత్మ ఇస్ ఇన్ అవర్ ఓన్ ఆత్మ తత్వం. అండ్ ఆల్సో వీఆర్ సేయింగ్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఆత్మ ఇస్ పరమాత్మ. we said that Atma has 4 భాగాలు,
but actually Atma cannot be divided, but we are trying to explain it. So we are going to take that route of saying that Atma has 4 parts. ఒక ఆత్మని 4 చూస్తూ మనకి ఆత్మని 4 భాగాలుగా చూపించారు. ఒకటి భాగం ఇట్ ఈజ్ ఇన్ జాగ్రత్త అవస్థ. ఇక్కడ పరమాత్మ మనలో వైశ్వానర దేవతగా ఉంటారు. ఇక్కడ మన ఇంద్రియాలన్నీ అవి ఏవైతే త్రిగుణాలతో ఫామ్ అయ్యావో పరమాత్మ నుంచి, అసత్ నుంచి సత్తు, సత్తు నుంచి గుణాలు అండ్ ఆల్ అదర్ అగ్ని, వాటర్ అండ్ భూమి, దాని నుంచి వచ్చి యూ హ్యావ్ ద ఫుడ్ అండ్ దెన్ వి ఆల్ ఆర్ ఫార్మ్డ్. సో అక్కడ మనం జాగ్రత్త అవస్థలో యూ హ్యావ్ ద పరమాత్మ యాజ్ ద వైశ్వానర. ఇక్కడ మన ఇంద్రియాలన్నీ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. మనం బయట ప్రపంచాన్ని చూసి వీఆర్ ఎంజాయింగ్ ఇట్, మన ఎక్స్పీరియన్స్ అంతా లోపల తీసుకుంటున్నాము. ద సెకండ్ పాదం ఏమని చెప్పామంటే దిస్ ఈజ్ స్వప్న అవస్థ. ఇక్కడ పరమాత్మ ఈజ్ ఇన్ తైజస ఫామ్. అండ్ స్వప్నావస్థలో ఇంద్రియాలు మాత్రం పనిచేయట్లేదు, నిద్రిస్తున్నాయి. బట్ మనస్సు ఈజ్ ఫేసింగ్ ఇన్ సైడ్. మనము జాగ్రత్త అవస్థలో ఉన్న విశేషాలన్నీ లోపలికి ఫేస్ చేసుకొని మనం విల్ బి ఆశ్వాసిస్తుంటాం. ద థర్డ్ పాదము చెప్పింది ఆత్మది ఈజ్ ద సుషుప్తి. ఇక్కడ పరమాత్మ మనలో ప్రజ్ఞలాగా ఉంటారు. ఇక్కడ మనస్సు, ఇంద్రియాలు ఏది పనిచేయవు. ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ ఇక్కడ. అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇది కామ్గా ఉంటుంది, అంతే. ఇక్కడ కాన్షియస్నెస్ కామ్గా ఉంటుంది. దాని తర్వాత 4th స్టేజ్ ఈజ్ తురియ. ఇక్కడ the Atma that is Prajna, the Atma is rests on the Paramatma, సత్తులో ఇక్కడ ఉంటుంది. ఈ రకంగా అన్నీ ఉంటాయి. సో we wake up, we take our experiences, we go in and then we rest upon the absolute truth. అక్కడ ఉండి మళ్ళీ మనం అందులోంచి మళ్ళీ బయటకు వస్తాం. సో దీన్ని మనం ఇక్కడ మాండూక్యంలో శబ్దం ఇచ్చాం ఓం అని. ఓంలో 3 ఉంటాయి, అకారం, ఉకారం, మకారం. దిస్ వీ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ అకారం టు ద వైశ్వానర స్టేట్, దట్ ఈస్ ఆ. దెన్ ద ఉకారం వి గివ్ ఇట్ టు తైజస అండ్ మకారం వి గివ్ ఇట్ టు ప్రజ్ఞ. ఎప్పుడైతే మనం ఈ మాండుక్యం ఒక కప్పలాగా మనం పొద్దున అకారం ఉన్నప్పుడు మనం వీఆర్ లౌడ్, వీఆర్ లుకింగ్ అవుట్ ఇన్ టు ద వరల్డ్. అండ్ దెన్ అదంతా తీసుకొని మనం ఉకారంలోకి వెళ్ళిపోతాము వెన్ వీఆర్ ఇన్ స్వప్న. అది ఉకారంలో కలిసిపోతుంది. దాని తర్వాత ఉకారం ఆఫ్టర్ ఇన్ ద డ్రీమ్ స్టేట్లోంచి మనం సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు ఉకారం మకారంలో కలిసిపోతుంది. మకారంలో కలిసినప్పుడు అంత నిశ్శబ్దంగా అయిపోతుంది. ఆ 3 కలయికనే అది ఓం. దెన్ దెర్ ఇస్ ద 4th స్టేట్. ఓం తర్వాత నిశ్శబ్దం ఉంటుంది, దట్ ఈస్ ద సత్, ఇన్ టు విచ్ the omkaram, the nadam, it rests into that and becomes the silence. The silence is the ultimate truth. మనం రోజు అలా మనం పరమాత్మలో కలుస్తాము, మనం బయటకు వస్తుంటాం. ఇది మనం బికాస్ వీఆర్ అలైవ్. బట్ ద సేమ్ థింగ్ if you come totally rest in the Paramatma, then you do not come back into the world. సో ఈ నిద్రని మన లైక్ ఇట్ హ్యాస్ బీన్ కంపేర్డ్ టు ద లైఫ్ దట్ వీ హ్యావ్. దట్ సిమిలర్లీ రోజు పడుకొని ఎలా లేస్తామో అలాగే మన పుట్టుక అండ్ మళ్ళీ లయం అయిపోవడం, పరమాత్మ మళ్ళీ పుట్టుక అనేది మనకు ఉంటుంది. దిస్ కీప్స్ ఆన్ గోయింగ్ యాజ్ ఫార్ యాజ్ యూ హ్యావ్ ద karma palams. You enjoy this karma palams, but once the karma palams are done, you ultimately are in the ఓంకారం నిశ్శబ్దం. ఓంకారం అనేది పరమాత్మ అని తెలుసుకోవడానికి ఇది మనం ఓంకారం అని తెలియదు, మనకు అది అజ్ఞానము. ఈ అజ్ఞానము తీసేయడానికి గురువు హెల్ప్ ఉంటే గురువు విల్ హెల్ప్ అస్ టు షో ద వే
that you are the Paramatma with the inside you. ఇంకో ఉపనిషత్తు నేను విన్నది చాందోగ్యం. In this also Paramatma is explained using the Mahavakya known as Tattvamasi. The Tattvamasi is explained by శైలజ గారు క్షమితం, మనకు టైం అవుతుంది. మీరు సారీ టు డిస్టర్బ్ యూ, బట్ no, sorry. మనం Yeah, మళ్ళీ sorry. కంటిన్యూ చేద్దాం. అంటే మళ్ళీ రేపు అందరూ ఆఫీస్ ఇప్పుడు సరే ఈసారి బాగా చెప్పారు ఈసారి గురుగారు అనాలిసిస్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత కంప్లీట్ చేద్దాం. ఇంకోసారి పెట్టుకుందాం ఇది. ఇప్పుడు ఈ విశేషం ఏంటంటే శైలజ చెప్పిన దానిలో అంతా బాగుంది. ఒకటి ఏమిటంటే తెలుగులో చెబుతుంటే అంత తెలుగే చెప్పాలి, ఇంగ్లీష్ రాకూడదు. ఇంగ్లీష్ చెబుతుంటే ఇంగ్లీషే చెప్పాలి. ఇది మేము చదువుకునేటప్పుడు ఒక పెద్ద సాధన. అక్కడ మేము చదువుకునేటప్పుడు కూడా కొంతమంది ప్రొఫెసర్స్ వాళ్ళ దీనికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు మొదలు పెడితే తెలుగు పెడితే తెలుగే చెప్తారు, ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీషే చెబుతారు. సిఆర్ రెడ్డి గారు అని, కట్టమంచి రామలింగారెడ్డి గారు అని పేరు విని ఉంటారు. మా తరం ఉన్నటువంటి వాళ్ళు మా గురువులు చెప్పారు. ఆయన సిఆర్ రెడ్డి గారు తెలుగులో గొప్ప, ఆయన పుస్తకం కూడా రాశారు తెలుగులో, ముసలమ్మ మరణం అనే పుస్తకం కూడా. ఇటు ఇంగ్లీష్ భాష తెలుగు భాషలో రెండు. తెలుగు మొదలు పెట్టాడు తెలుగే మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడు. ఇక్కడ ఏంటంటే విశేషం, సభ్యులు వచ్చినటువంటి వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అనుకోండి, తెలుగే మాట్లాడాలి. ఇక అటువంటి మిక్సర్ ఉన్నారనుకోండి, అప్పుడు లింక్ లాంగ్వేజ్ ఉపయోగించాలి. లింక్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. అంటే ఇప్పుడు 2-3 రకాల వాళ్ళు ఉంటారు కదా, అందుకని అక్కడే లింక్ లాంగ్వేజ్ ఉపయోగించాలి. ఇది ఒక నేర్పు, ఇది ఒక కౌశలం అంటారు దీన్ని. అదే అనమాట. ఆ కౌశలాన్ని కూడా నేర్చుకోవాలి, ఇది అర్థం అనమాట. అందుకని నీ అంతా బాగా సబ్జెక్ట్ అంతా బాగా చెప్పావు. నువ్వు ఈసారి ఎప్పుడైనా ఇంగ్లీష్ పదాలు తీసేసేసి ఆ భావాలు దానిలో చేసుకొని రెండిటిలో కత్తికి 2 వైపులో పదును. అది అర్థం కాల? కత్తికి 2 వైపులా పదును ఉండటం అనేది గొప్ప విశేషం. అందుకని మొదలు పెట్టావనుకో, అక్కడ ఇంగ్లీష్ లో చెప్పాల్సి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ మీరు అందరికి అలవాటు కాబట్టి చెప్పేస్తారు, దానికి సందేహం లేదు. తెలుగు చెప్పాల్సి వచ్చింది అంటే అర్థం అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగే చెప్పు. అదే గొప్పతనం మనకి. అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగులోనే చెప్పు. జనరల్ గా చెబుతున్నాను, జనరల్ పాయింట్ చెబుతున్నాను. నువ్వు చెప్పిన సబ్జెక్ట్ అంతా బాగుంది. చివరి సబ్జెక్ట్ తీసుకున్నావే, చాలా గొప్ప సబ్జెక్ట్ తీసుకున్నావు, అది వివరించడంలో ఉన్నది. ఇంకా 5 నిమిషాల దాకా వివరిస్తావు. కాబట్టి చెబుతున్నటువంటి ఆ సబ్జెక్ట్ ని ఎంతమంది వింటున్నారు, ఎంతమందికి జీర్ణం అవుతున్నదని నేను టెస్ట్ చేసుకుంటుంటే ఇప్పుడు అందరికి కూడా వింటున్నారు. అంతేగాని ఈ చెవును విని ఆ చెవును వదలటం లేదు, ఈ చెవును విని ఆ చెవును వదిలేయటం లేదు. అందరూ ఏం చేయాలి, నిక్షిప్తం చేసుకుంటున్నారు. అది అందరూ నిక్షిప్తం చేసుకుంటున్నారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందని అంటే ఇంకా విశేషాలు ఏం చెప్పాలనేటువంటిది సహజంగా గురువులకి విశేషంగా ఇంకా ఉంటారు. ఎందుకంటే గురువు గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోవాలట. అంటే ఏంటంటే చోరత్వం ఉండాలి. ఈ చోరత్వం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఆసక్తి మీద చోరత్వం. అంటే ఉన్నటువంటి సంపదను కాజేసుకొని పోవాలి. అంటే ఇట్లా ఉంటే నెమ్మదిగా ఆ సంపద అంతా తీసుకొని పోవచ్చు, డ్రా చేసుకోవచ్చు అట్లా. కాబట్టి ఏమీ లేదనుకోండి, ఈ చెవుని విని ఆ చెవును వదిలేస్తున్నారు అనుకోండి, ఇంతే. కాబట్టి అట్లా లేకుండా పూర్తిగా, ఎందుకంటే విశేషం అమెరికాలో ఉండి మీరు ఈ వయస్సులో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ ఎవరన్నా కదిలిచ్చి చెబుతానరా అంటే నమస్కారం బాబు, అది అన్నమాట. ఇక్కడ మీరు అక్కడ ఉండి ఎంత గొప్ప సాధన చేస్తున్నారో నాకు చాలా సంతోషం వేస్తున్నది. అది అంత గొప్ప విశేషం అనమాట. అట్లా ఇది మీకు ఇది కంటిన్యూ కావాలన్నమాట. ఇది అట్లా అనమాట. అది అట్లనే తర్వాత ఇంకా తర్వాత ఇది తైత్తీర్యం అనుకున్నాం కదా, వచ్చే సోమవారం తైత్తీర్యం చూద్దాం. అక్కడి నుంచి తైత్తీర్యం ప్రారంభం చేద్దాం. తైత్తీర్యం ఉంచుకోండి.
అందరూ బాగానే చెప్పారు. కాబట్టి మీరు ఇటువంటివి ఏమైనా ఉంటే ఆధ్యాత్మిక ఉపన్యాసం అనేటువంటి దాంతో, లేకపోతే ఇంకొక పేరు ఏదో ఒకటి పెట్టుకొని, అర్థం కాల మీ అందరినీ పిలుచుకుంటే, అంటే అందరూ వచ్చారని కూడా అందరూ అప్పుడు ఇంగ్లీష్లో చెప్పేసేయండి మొత్తం, అంతే. అందరు రకరకాల వాళ్ళు వస్తారు కదా, హిందీ వాళ్ళు కూడా వస్తారు కదా, అప్పుడు ఇంగ్లీష్లో చెప్పేసేయండి. కేవలం తెలుగు వాళ్ళు వస్తే తెలుగు, అట్లా. అక్కడ కేవలం లేని అందరూ వస్తారులేండి, హిందీ వాళ్ళు కూడా వస్తారుగా, హిందీ తమిళ వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఇంగ్లీష్ లో దంచి కొట్టేస్తారు. వాళ్ళు కూడా పూర్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఎవరు వాళ్ళు, ఈ అమ్మాయి దుగ్గిరాలక్ష్మి, ఆ తర్వాత కిరణ్ వేసంగా చెప్పే పని లేదు. అలానే వీళ్ళందరూ కూడా ఇంగ్లీషు 2 భాషల్లో కొట్టుపారేస్తారు. వెనక ముందు చూడు చకచక చెప్పేస్తారు, అంతే. వాళ్ళు అట్లా తయారయ్యారు అనమాట. అట్లానే మీరు కూడా అనమాట. అలా దానివల్ల ఏమవుతుందంటే వార్ధక్యంలో మనకి పరమ ప్రశాంతం వస్తుంది. అది మెయిన్ దీనిలో. ఈ వాక్యం వలన, ఈ జ్ఞాన సంపద వలన అంతటి ప్రయోజనం వస్తుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. స్వార్థంగా జీవించటం అనేటువంటిది మానవుడికి పనికిరాదు. ఇప్పుడు స్వార్థంగా జీవించటం లేదు, ఇక జీవించాం, ఈ 10 మందికి మంచి మాటలు చెబుతాం, అది నిస్వార్థం, అది జీవుని యొక్క ధర్మం. అది ఎటువంటిది ఇస్తున్నాం అంటే జ్ఞాన సంపద ఇస్తున్నాం కాబట్టి అది జీవుని యొక్క ధర్మం. అది చాలా గొప్ప విశేషం అనమాట. ఇది కంటిన్యూ చేయండి అట్లనే. అట్లనే స్వామి అట్లా చేయండి, బాగుంది. అట్లా మొట్టమొదటి బాగానే చెప్పారు అందరు. అట్లానే శుభం గారు, అన్నపూర్ణ గారు చెప్తుంటే మొదలు పెట్టినా ఇంకా ఆమెకి ప్రత్యేకంగా చెప్పండి అనాల్సిన టైం ఎక్కువ ఉండాలి. అసలు అది టైం ఎక్కువ అని కాదు, ఆమెకు అలవాట్లు చాలా ఉన్నాయి. ఈ ఉపన్యాసాలు చదవటం అనేటువంటిది ఏదో పెద్ద లెక్కలో అది కాదు, చకచకా చెప్పేసి ఇంకా. అందుకని ఇంకా ఆమె చేత ప్రత్యేకంగా చెప్పించాల్సిన పనే లేదు. అంటే టాపిక్స్ తత్వబోధ అని చెప్పాము, ఇంకా వేరే వేరే టాపిక్స్ కూడా రావచ్చు కదా గురువు గారు వీటిలో, సంబంధించిన చెప్పండి. వేరే వేరే టాపిక్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే మనం రియలైజ్ అవ్వట్లేదు కానీ ఒక మహాసముద్రం లాంటి జ్ఞానం ఇచ్చారు ఇన్ని తక్కువ పీరియడ్ లో. అది సరే, రేపు అయితే రేపు లేదు, రేపు రామాయణాన్ని కలుస్తారు. రేపు ఏంటి యుద్ధకాండ, రేపు కదండి బాలాజీ గారు. అంతేగా మరి. బుధవారం వాళ్ళు వచ్చేటప్పటికి 6:30 అవుతుంది, ఇంటికి వచ్చేటప్పటికి స్టూడియో నుంచి 6:30 అవుతుంది. ఇవాళ రామాయణం లేదు, బుధవారం లేదు, గురు శుక్రవారం 2 రోజులు ఉంది. సరే అన్నమాట, ఇవాళ మాత్రం లేదు. ధన్యవాదాలు. శుభం భయాత్. అట్లా అలానే.